మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణైకటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంధ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలం మునీగాధకు ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో రావయినతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిరుదూత ఇద స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః శివాయ గురవే నమః
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయ మయమైన ఈ సభా సదస్సుని అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నను మనం సుందరకాండ ప్రవచనానికి ఉపోద్ఘాతం పలుకుతూ దాని పూర్వరంగమైనటువంటి హనుమత్ విజృంభణ ఘట్టాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఈ హనుమత్ విజృంభణలోనే సుందరకాండ బీజం దాగి ఉన్నది. అంటే స్వామివారు యోగాంజనేయుడి నుంచి వీరాంజనేయుడిగా ఎలా మారారు. నిన్నటి శ్రద్ధగా గమనించే వరకు సూచన ఏంటంటే ఎన్ని ఆంజనేయ రూపాలు వస్తున్నాయో ఒక లెక్క పెట్టుకోవచ్చు. చివరికి చెప్తే మరీ ధన్యం. ముందు యోగాంజనేయుడు, ఇప్పుడు వీరాంజనేయుడు కదా, ఇంకెన్ని రకాలు కనబడతాడో చూద్దాం. అంతకుముందు ఇంకొకటి చెప్పాను, అభయాంజనేయుడు. మొట్టమొదటి వచ్చినవాడు అభయాంజనేయుడు, తర్వాత యోగాంజనేయుడు, ఇప్పుడు వీరాంజనేయుడు. ఇంకెన్ని ఆంజనేయులు చూద్దాం. ఇప్పుడు సుందరకాండ శబ్దానికి అర్థం. నిన్న ఒక ప్రసిద్ధి చెందినటువంటి పరంపరగా వచ్చే ఒక శ్లోకాన్ని ప్రస్తావన చేసుకున్నాం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. అంటే సుందరకాండలో ఎన్ని సౌందర్యాలు ఉన్నాయో ఒకటి చెప్తున్నాడు. సుందరే సుందరో రామః, సుందరకాండలో రాముడు సుందరుడు, కావ్యము సుందరము, కథ సుందరము, సీతమ్మ సుందరము, వనము సుందరము, కపి సుందరుడు. కపి అంటే ఎవరక్కడ? ఆంజనేయ స్వామి వారు, ఆయన సుందరుడు. సుందరే సుందరం మంత్రం, సుందరంలో మంత్రము సుందరం అన్నాడు. అంటే ఏదో ఒక సుందరం అనబడే మంత్రం ఉంది, ఏదో ఉన్న మంత్రం ఏదో సుందరంగా ఉంది. ఆ సూచన ఇస్తున్నాడు రచించిన ఋషి ఎవడు. మొత్తానికి చివరికి అంటున్నాడు సుందరేకి నా సుందరం, సుందరంలో సుందరం కాందే ఉంది అన్నాడు. అంటే ప్రతిదీ సుందరమే. ప్రధానంగా కొన్ని సుందర అంశములు ఇందులో ప్రస్తావన. ఇందులో వనమును చక్కగా వర్ణించారు, కావ్యం గొప్పగా ఉంటుంది, ఇందులో కథ కూడా గొప్పగా ఉంది. అందుకు 3 అంశాలు పక్కకు తెద్దాం: కథ, కావ్యం, వనం. ఇక మిగిలినది రాముడు. అంటే సుందరకాండలోనే రాముడు అందగాడా, మిగిలిన అందగాడు కదా, అదో ప్రశ్న వేయాలి. సీతమ్మ సుందరి, సుందరకాండలోనేనా, మిగిలిన రామాయణంలో కాదా? ఇక హనుమంతుడు అంటే పోనీ ఆయన కాండిది. ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలి. అసలు సుందర శబ్దానికి అర్థం ఏమిటి, ఇది గమనించుకోవాల్సింది. సుందరం అంటే మన లోకంలో అర్థం ఏంటి? అందం, అంతే కదా. కానీ ఏది సుందరం అని ప్రశ్న. సుందర తత్వాన్ని కానీ తెలుసుకోగలిగితే సత్యశివ సుందరం దాకా వెళ్ళిపోవచ్చు. అంతేనా? సౌందర్య లహరి కూడా అర్థం చేసుకోవచ్చు. సుందరస్య భావం సౌందర్యం కదా, సౌందర్యమన్నా సుందరమన్నా ఒకటే. త్రిపుర సుందరి కూడా అర్థమవుతుంది మనకి. అందుకు సుందరము అందమైనది. సృష్టిలో అందమైనది ఏది? ఇది ప్రశ్న వేస్తే అందమే ఆనందం అన్నారు కొందరు. ఏ థింక్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు పాశ్చాత్య కవి. అందమైన వస్తువు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ భారతీయ తత్వశాస్త్రం అలా అనదు. ఆనందమైన వస్తువు అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏది సమంజసం చెప్పండి? రెండింటిలో ఇదే బాగుంది. ఆనందకరంగా ఏదుందో అదే అందంగా అనిపిస్తుంది. అది అంతేగాని నువ్వు ఎవరో అందగాడు ఉంటాడు, వాడు ఎప్పుడు వచ్చినా మనం 4 తిట్టాడు అనుకోండి, వాడు కనబడకపోతే బాగుంది అనుకుంటాం. వాడు వస్తున్నాడంటే భయపడతాం, ఇంకా వాడేమందగాడు. కనుక ఎవడు ఆనందాన్ని ఇస్తున్నాడో వాడు అందగాడు, ఆనందం కలిగించేవాడు అందగాడు. ఇది ప్రస్తావన. కనుక ఆనందంగా ఉండేవాడు, ఆనందం కలిగించేవాడు, ఆనందమే తానైన వాడెవడో వాడు అందగాడు. అది ఏదయ్యా నిజమైన సుందరం అంటే ఆనందాలే కవివాని భూతాన్ని జాయంతే పురుషుడు చెప్తోంది.
అసలు సుందరం అక్కడికి పోయింది. ఏది? పరబ్రహ్మ వస్తువు. దాని స్వరూపమే సచ్చిత్ ఆనందం. దృష్టిలో నిజమైన ఆనందం మనం ప్రశ్న వేయాలి. ఆనందం ఇచ్చేవాడు అందగాడు ఒప్పుకుంటా. ఆనందం అంటే ఏమిటి? ఆనందం అంటే జడానందమా చిదానందమా, భ్రమానందమా బ్రహ్మానందమా? ఇది ప్రశ్న వేయాలి. మనకన్నీ జడానందాలే, ఆభాసానందాలే. అవి ఆనందాలు కావురా అంటే అప్పుడు చెప్తే అర్థం కాదు. చిన్నపిల్లవాడికి చాక్లెట్ సంపాదించడమే జీవన పరమార్థం. వాడికి ఆ వయస్సులో అంతకు మించి మరో వస్తువు ఉందని చెప్తే వాడికి అర్థం కాదు. అలాగే ఆనందం అంటే ఇది కాదురా బ్రహ్మవస్తువు ఉంటుందని చెప్తే ఇతరుడికి అర్థం కాదు. ఏం చేస్తాం? కానీ ఒప్పుకోవాల్సిందే. బ్రహ్మానందానికి పైన బ్రహ్మానందం ఉంటుందని, జడానందం కాకుండా చిదానందం ఉంటుందని, అది ఎప్పుడు ఉంటుంది కనుక సత్తని, సచ్చిదానందం అని. ఆ సచ్చిదానంద స్వరూపమేదో అదే సుందరం అని. అలాంటి సుందరం ఎక్కడో ఒక మూల దాచిపెట్టి లేదు, ఈ ముజ్జగాలలో వ్యాపించిపోయింది, 3 కాలాలలో వ్యాపించిపోయినది. మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కూడా ఆ సచ్చిదానంద తత్వమే వ్యాపించి ఉన్నది కనుక సుందరం ప్రతి త్రీలోనే వ్యాపించిపోయింది. అవునా లేదా? ప్రతి త్రీ అంటే ఏ త్రీలు? ఇంగ్లీష్ త్రివా, సంస్కృతం త్రివా? 2 త్రీలు ఒకటే. ముల్లోకాలు, 3 కాలాలు, మన బతుకు 3 శరీరాలు, వాటితో 3 అవస్థలు. ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్త. ఈ త్రీల్లో వ్యాపించిపోయింది ఆ సౌందర్యం. ఆ సౌందర్యమే చిత్ అంటే చైతన్యము. అది ఉంటేనే మనకు చైతన్యం, లేకపోతే శరీరానికి చైతన్యం లేదు. లోపల చిత్ వస్తువు ఉందన్నమాట. ఆ సచ్చిత్ వస్తువు ఉంటేనే చైతన్యం. దానికి చైతన్యం సహజం. దానివల్ల శరీరానికి వచ్చింది. శరీరానికి సహజ చైతన్యం కాదు, స్వయం ప్రకాశ వస్తువు. అది మనలో ఉన్నది. కనుక ప్రతి త్రీలోనూ ఎవరున్నారో ఆవిడ త్రిపుర సుందరి అన్నారు ఇక్కడ. అయితే స్త్రీయా పురుషుడా? అందులో సౌందర్యం అన్నారు. అంతే. స్త్రీ కాదు, పురుషుడు కాదు, అయ్యేది సౌందర్యం. మీరు స్త్రీమూర్తిగా కొలిస్తే సుందరి, పురుషమూర్తిగా కొలిస్తే సుందరుడు, అంతే. కానీ సౌందర్యం, ఆ సౌందర్యం త్రిపురముల యందు వ్యాపించింది కనుక త్రిపుర సుందరి సౌందర్యం. వ్యాపించి నిరంతరం ఫ్లో అవుతుంది. అది అందుకని ఫ్లోని లహరి అంటారు. అది సౌందర్య లహరి అన్నారు శంకరుడు. మరి సుందరకాండకి సౌందర్య లహరికి సంబంధం ఏమిటి? అది చూడాలి మన ప్రయత్నం. మొత్తానికి సౌందర్యము అనగా ఆనందము. ఆనందం కలిగించేవాడే సుందరుడు. ఇది తెలిసిపోయింది. అంతేకాదు సుందర శబ్దానికి మరొక అర్థం ఏంటంటే అద్భుతమైన విషయం. ఆనందానికి ఒక పేరండి. ఒక్కొక్క ఆనందానికి ఒక్కొక్క పేరు చెప్పారు మనకు పెద్దవాళ్ళు. మన అన్నిటికీ ఆనందమే, కానీ ఆనందాన్ని ఎప్పుడు ఎలా అనాలో చెప్పారు. సుఖము, హర్షము, మోదము, ఆమోదము, ప్రమోదము, సుందరము. సుందరం అనేది ఒక రకమైన ఆనందానికి పేరు. అందుకు సుందరకాండ అంటే ఆనందకాండ. ఇది ముందు తెలుసుకోవాల్సింది. ఏం ఆనందం? ముందు సచ్చిదానందం అనేది తాత్వికంగా చెప్పిన అర్థం. ముందు మనం కావ్యపరంగా సుందర శబ్దానికి అర్థం ఏంటో చూద్దాం. సుందర శబ్దానికి ఆలంకారికులు శాస్త్రంలో గొప్ప మాట చెప్పారు. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. ఇది అర్థం. నష్టద్రవ్య లాభమే సుందరము అంటే పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరం అని పేరు. ఇది అర్థం. ఇప్పుడు ఈ కాండ పేరు పెట్టడంలో వాల్మీకి ఎంత ఔచిత్యం పెట్టాడు చూడండి. పోయిన వస్తువు తిరిగి దొరికితే ఒక ఆనందం కలుగుతుంది. మనకు లోకంలో కూడా కొత్త వస్తువు దొరికితే కలిగే ఆనందం కంటే ఎంతో ప్రియమైన వస్తువు పోయింది, ఎక్కడుందో తెలియదు, బాధపడుతున్నాం, ఆ సమయంలో వస్తువు కనిపించింది అనుకోండి, ఆనందం ఎలా ఉంటుంది? ఏ కొత్త వస్తువు కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. అది పోయిన వస్తువు తిరిగి కనబడితే కలిగే ఆనందం సుందరము. ఇప్పుడు అర్థమైపోతుంది సుందరకాండ ఎందుకు ఆ పేరు వచ్చింది. ఇందులో పోయిన వస్తువు తిరిగి కనబడిన కాండ పేరు సుందరకాండ. ఏమిటా పోయిన వస్తువు? సీతమ్మ. ఆ సీతమ్మ యొక్క జాడ తెలియబడిన కాండ సుందరకాండ. అప్పుడు అందరికీ ఆనందం కలిగించాడు. తెలుసుకున్న వాడెవడు వాడందరికీ ఆనందం కలిగించాడు. వాడెవడు? అందుకని సుందరుడు. ఆనందం కలిగించాడు కనుక సుందరుడు. అంతేకాదు సీతమ్మకు కూడాను ఆ రాముడు ఎక్కడున్నాడో ఏమిటో, నన్ను ఎప్పుడు గ్రహిస్తాడో అనే ఆందోళన ఉంటే రాముని జాడ సీతమ్మకి తెలిసి సీతమ్మకి ఆనందం కలిగింది. కనుకనే సీతమ్మ గురించి తెలిసి రాముడికి ఎలా ఆనందం కలిగిందో, రాముడి గురించి తెలిసి సీతమ్మకి అదే ఆనందం కలిగింది. అంతేకాదు సీతమ్మ ఎక్కడుందో తెలుసుకుని రావాలని పంపించిన సుగ్రీవుడు తాను పూనుకున్న పని సరిగ్గా చేయాలి, రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనుకుంటున్న ఆందోళనలో ఆయన. అప్పుడు హనుమంతుడికి చెప్పగానే సుగ్రీవుడికి కూడా ఆనందం కలిగింది. ఎంత వెతకడానికి బయలుదేరి సీతమ్మ కనబడుతుందా అనుకున్న హనుమంతుడికి కూడా సీతమ్మ కనబడి ఆనందం కలిగింది. అందరూ ఆనందం పొందిన కాండ సుందరకాండ. ఇది అందుకే దుఃఖాల నుంచి బయటపడాలి అంటే, ఆనందం కలగాలి అంటే సుందరకాండ పారాయణ చేస్తే దుఃఖ నివృత్తి జరిగి ఆనందం కలుగుతుంది కనుక సుందరకాండ పారాయణ చేయమంటారు. ఇది తెలుసుకోవాల్సింది. దాని స్వభావం ఆనందం కనుక సుందరకాండకి ఇంత ఔచితీయవంతమైన అర్థం ఉంది. ఇప్పుడు మళ్ళీ తాత్వికంగా చూద్దాం. సుందరకాండ రహస్యాలు కథ కాదు నేను చెప్తున్నది.
రహస్యాలు కనుక. రహస్యాలు తాత్వికంగా చూద్దాం. కొంచెం ఇది గట్టిగా ఆలోచించి తలనొప్పి పుడుతుంది. అలాగని ఆలోచించడం మానేస్తాం అనుకుంటే నేనేం అనుకోను. కానీ తాత్వికత చెప్పక తప్పదు, చెప్తాను. అదేమిటి? పోయిన వస్తువు దొరికింది అంటే అర్థం పోయిందంటే నశించిపోయిందా? ఉన్నది నశించిపోయింది అని వెతకడం ఏంటి? అది దొరకదు. ఇంకా ఉన్న వస్తువే తెలియకుండా పోయిందండి. ఉన్న వస్తువే తెలియకుండా పోయింది. తిరిగి దాన్ని తెలుసుకోగలిగితే అది ఆనందం. ఇది వేదాంతపరంగా ఇప్పుడు చూద్దాం. ఆనంద వస్తువు ఏది? సచ్చిదానందమైన బ్రహ్మ వస్తువు. అదేదో కొత్తగా వస్తుందా? వేదాంతం ఇక్కడ గొప్పగా చర్చ చేసింది. కొత్తగా ఏదైనా వస్తే కొంతకాలానికి పోతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కొత్తది పుడితే పోతుంది. మరి ఆనందం కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇవాళ మనకి అంటే మళ్ళీ ఇప్పుడు పోవాల్సిందే. కనుకనే మోక్షము బ్రహ్మప్రాప్తి అనేది కొత్తగా వచ్చేది కాదు. మరి ఏమిటంటే ఉన్నదాన్ని తెలుసుకోవడమే అన్నాడు ఇక్కడ. అందుకు మనలో ఉన్నది సచ్చిదానంద వస్తువు. ఇది కొత్తగా తయారైంది. అది ఎప్పుడు ఉంది మనలోనే ఉంటూ ఎక్కడుందయ్యా అంటే మన హృదయం అనే ఆ శోకవహంలో ఉన్నది ఆ వస్తువు. ఆ హృదయంలో ఆనంద వస్తువుగా ఉన్నటువంటి పరబ్రహ్మనే గుర్తించగలగాలి. అది గుర్తించక జన్మ పరంపరలో కొట్టుకుపోయిన మనం ఎన్నాళ్ళ అన్వేషణ. అసలు అన్వేషణ చేస్తున్నామా? అసలు ఉందని కూడా తెలియదు. దానివల్ల మనం ఉంటూ దాన్ని వెతకకుండా ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఇందులో సుఖం ఎక్కడ దొరుకుతుందా అని ఆయుధంతో పూర్తి చేసి ఇంకా కాళ్ళు కీళ్లు పరిచయం దశలో వేదాంతాన్ని దగ్గర పెట్టుకుంటాయి. ఏం లాభం అంటే మనం వెతుకులా వెళ్ళిపోతుంది. నిజమైన ఆనంద వస్తువుని వెతకట్లేదు కనుక మన హృదయాంతర్గతమైన సచ్చిదానంద వస్తువుని వెతికి దాన్ని పట్టుకోగలిగితే ఉన్న వస్తువుని గ్రహించితే కలిగే ఆనందం సుందరకాండ అనగా ఇది పరబ్రహ్మ ప్రాప్తి అనే అంశాన్ని చెప్తుంది వేదాంత పరంగా. ఇలా మీరు మొత్తం పరిశీలిస్తే సుందరకాండలో వాక్యములన్నీ కూడా బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్లో వాక్యాలు. అయితే నేను ఈ తాత్వికమైన అంశములు అక్కడక్కడ స్పృశిస్తాను. మొత్తం అదే చెప్తే ఏదో అనుకున్నాను నిన్న చూసి వాటి నుంచి లాభం లేదండి అనే స్థితి కలుగుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏది చెప్పినా అర్థమవుతుంది, మన గురించి చెప్తే తప్ప. వైకుంఠంలో ఉన్న విష్ణువు అర్థమవుతాడండి. ఎందుకంటే వైకుంఠాన్ని వర్ణించవచ్చు. ఆ వైకుంఠపురం ఉదాపలంటూ ఉంటే హాయిగా ఉంటుంది. కానీ హృదయ కోణంలో ఉంటూ నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం హాయి. ప్రారంభం ఏం చేస్తాం? అన్నమయ్య అంటాడు, మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేల ఎదలో నీ ఉండగా ఇతర హృదయలా. ఇక్కడ ముందు లోని వాడిని చూడవయ్యా, కబుర్లేదో చెప్తా. భగవంతుడు ఇక్కడ ఉన్నాడండి నేను ఎప్పుడే అనిపించాడా? అనడం వేరు, అనిపించడం వేరు. సరే, ఆ ఉన్నవాడిని గుర్తించడం కోసం ఇది సుందరకాండకి తాత్విక పరమార్థం. ఇప్పుడు మనం కథాపరంగా చెప్పుకున్నాం, ధర్మపరంగా చెప్పుకున్నాం, భక్తిపరంగా చెప్పుకున్నాం, తత్వపరంగా చెప్పుకున్నాం. ఇక సుందరకాండ యొక్క మరొక విశేషం ఏంటంటే ఇప్పుడు రాముడు సుందరుడు. రాముడు ఇంతకుముందు సుందరుడు కాడా? మళ్ళీ ప్రశ్న మిగాలి. రాముడు ఎప్పుడూ సుందరుడే. కానీ దుఃఖితుడైన రాముడు సీతమ్మ జాడ తెలుసుకుని ఆనందించాడు గనక ఇప్పుడు ఇందులో సుందరుడు. ఇక్కడ సీతమ్మ పరిస్థితి అదే. రాముని గురించి తెలిసి ఆయన ఇచ్చిన ఉంగరాన్ని పట్టుకుని ఆవిడ ఆనందించింది. అందుకే ఆవిడ సుందరు. పైగా హనుమంతుడికి అసలు సుందరుడు అని పేరండి. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు అసలు సుందరుడు కాదా? ఇంత ఆనందం ఈయన వల్ల కలిగింది కదండి. అందుకే ఆంజనేయ స్వామి ఇందులో ప్రధానం. అందరికీ ఆయన పొందాడు, అందరికీ అందించాడు ఆ మహానుభావుడు. అందుకే సుందరకాండకి మరొక పేరు పెట్టుకోవచ్చు, హనుమత్కాండ. ఇది ఒక ఆలోచన ఏంటి? శాస్త్రం. ఎలా హనుమత్కాండ అంటావు అంటే ఏ కాండలో లేని ప్రత్యేకత సుందరకాండలో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్క పాత్ర చుట్టూ కథంతా నడుస్తుంది. ఇంక ఏ కాండలో అలా నడవచ్చు. మొత్తం రామాయణం రాముడి చుట్టూ నడుస్తుంది, అది వేరే విషయం. అందుకే రామాయణం పేరు. కానీ ఏ కాండ చూస్తే ఏ కథకి ఆ కథలు ఎన్నో కథలు ఉంటాయి ఎక్కడికెక్కడ. కానీ ఒక కాండ మొత్తం ఒక్కరితోనే నడుస్తుంది. మీరు పరిశీలించింది మొదటి నుంచి. హనుమంతుడే ఈ కాండంతో ఉన్నాడు, మరొకడు లేడు. ఇదేంటంటే మీరు ఎలా చెప్తారు? మరి రావణాసురుడు ఉన్నాడు, సీత ఉన్నది, త్రిజట ఉంది, మళ్ళీ ఆ తర్వాత కపులు ఉన్నారు, చివరికి రాముడు వస్తాడు. మరి ఇంతమంది ఉన్నారు కదా అంటే అది కూడా మీరు పరిశీలిస్తే హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అంటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది. ఇవేం అంటే రావణుడున్నా హనుమంతుడు చూస్తున్న రావణుడు, హనుమంతుడు చూస్తున్న సీతమ్మ, హనుమంతుడు చూస్తున్న అశోకవనం, హనుమంతుడు చూస్తున్న లంకానగరం, హనుమంతుడు చూసిన రాముడు, హనుమంతుడు మాట్లాడిన రాముడు. అంటే హనుమంతుడు అనుభవానికి వచ్చిన అంశములు ఇందులో ఉన్నాయి. అందుకు మొత్తం ఇప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు కదా? హనుమంతుడి చుట్టూ. అందుకే ఇది హనుమత్ కాండ. అందుకే హనుమన్ మంత్రోపాసకులు అందరూ కూడా హనుమత్ శాస్త్రముగా అధ్యయనం చేసే గ్రంథపడి సుందరకాండ. వాళ్ళు మంత్రజపం, మూల మంత్రజపం ఏదో ఒకటి చేస్తారు. కొందరు పంచముఖాంజనేయం ఉంటుంది, కొందరికి విరాట్ హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది, అది ఉంటుంది. మరి కొంతమందికి ఆపదుద్ధార హనుమన్ మంత్రం,
ఇంకొందరు సంకటమోచన హనుమన్ మంత్రం, వీర హనుమన్ మంత్రం, ఇలాంటి రకరకాల మంత్రాలు ఉన్నాయండి. ఏ మంత్రం చేసినా వాళ్ళు జపం అది చేసుకున్నా, ఆరాధన చేసుకున్నా, వాళ్ళు చదివేటటువంటి మాత్రం ఈ సుందరకాండ. అలాగే సుభద్ర ఆంజనేయం కూడా ఉంది కదా. కొందరు అంటూ ఉంటారు హనుమంతుడికి భార్య ఏంటండి అని. వెంటనే తీర్మానిస్తారు రామాయణాలు అంటే వేలు ఏంటి, తర్వాత ఎవడో కనిపించాడు. అక్కడే మంత్రానికి కథకి ఎలా అన్వయించాలో తెలియజేసే మాటలు. మనం అందరూ ఆంజనేయుడిని చూద్దాం ఇందులో మొత్తం. నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు ఎవరైనా ఆంజనేయుడు నేను చెప్పలేదు అనిపిస్తే అడిగితే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అందరం కలిసి సంపూర్ణం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది సుందర శబ్దానికి హనుమంతుడికి నేరుగా సుందర శబ్దం తాకుతున్నది. ఎలా చెప్పగలరు అంటే మంత్రశాస్త్రంలో పరాశర సంహితలో హనుమన్ మంత్రంలో ఒక మంత్రం పేరు సుందర హనుమన్ మంత్రం. అందుకే సుందరే సుందరో మంత్ర అన్న మాటకి ఇదే అర్థం. సుందరంలో మంత్రము సుందరం అంటే ఏమిటా మంత్రం? సుందర హనుమన్ మహామంత్రం ఒకటి ఉన్నది, అది పరాశర సంహితలో ఉన్నది. అస్య శ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్ఠుప్ ఛంద అని మొదలు పెడతారు. 32 హనుమన్ నామాలతో ఉంటుంది ఆ మంత్రం. ఆ 32 హనుమన్ నామాలు సుందరకాండలో పరచుకున్నట్టు. అందుకే సుందర హనుమన్ మహామంత్ర రహస్యములు సుందరకాండలో ఉన్నాయి కనుకనే ఇది సుందరకాండ. అంటే హనుమంతుడికి అసలు పేరు సుందరుడు అని ఒక మంత్రశాస్త్ర వాక్యం. ఎందుకంటే హనుమంతుడు అనేటువంటిది ఒక విశేషణముగా వచ్చినటువంటి పేరు. ఎలాంటిది? ఇది గొప్ప దవడలు గలవాడు అని అర్థం. దానికి మించి ఇంకేమున్నది? హనుమత్ జననగాన ఉత్తరాఖండలో చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి వారి బాల్యంలోనే ఆ సూర్య భగవానుడు పండుగను ఎగురుతాడు. ఏదో చిన్నపిల్లాడు కదండి పండుగను ఎగిరేడని మనం అంటాం. చిన్నపిల్లాడిది ఎగరగలడా? అది ప్రశ్న. చిన్నపిల్లవాడు ఎగర పంట అనుకోవచ్చు, కానీ పండుగను ఎగరగలంటే చిన్నపిల్లాడు ఎగరగలండి అది తెలుసుకోవాల్సింది. చూడ్డానికి చిన్నపిల్లాడు, కానీ ఆయన వాడు సాక్షాత్ రుద్రుడు. ఏ రుద్రుడైతే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత అని చెప్పబడుతూ ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుడు ఉన్నాడు ఆయన. అందుకు ఆ మహాగౌడు అక్కడ దాకా ఎగరగలేదు. ఆ ఎగరగలిగినప్పుడు ఇంద్రుడు సరిగ్గా సత్యం తెలుసుకోలేక వజ్రాయుధం కొడతాడు. ఆ కొట్టినప్పుడు ఆంజనేయ స్వామి వారి దవడకి తగులుతుంది. ఆ దెబ్బ కూడా ఓర్చుకోగలిగిన గట్టి దవడ కనుక ఇంద్రుడు హనుమాన్ అని పేరు పెట్టాట. గొప్ప హనుములు కలవాడు. అయితే ఇంత మాట చెప్పాక హనుములు గొప్ప దవడలు ఉన్నవాడు అనేది మంత్రం ఎలా అవుతుంది? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. గొప్ప దవడలు ఉన్నవాడా అని బయలుదేరి మంత్రం అవుతుందంటే అవదు కదా, ఏదో ఉంది దీనికి. అందుకే ఎప్పుడైనా అవతార ముక్తులు పనిచేసేటప్పుడు వాళ్ళ పని బట్టి ఒక పేరు ఉంటుందండి. శాస్త్రంలో వాళ్ళకి మంత్రపరంగా మరొక అర్థం ఉంటుంది అదే పేరుకి. ఇది ఈ సూచన పెట్టుకుని మీరు రామాయణం వెంటకంటే భాగవతం. కృష్ణుడికి గోవిందుడి పేరు, గోవుని కాచేడు కనుక. వాసుదేవుడు అని పేరు, వసుదేవుడు కొడుకని కనుక. ఏది భాగవత కడబట్టి చూస్తే. కానీ కృష్ణుడు పుట్టక ముందే ధ్రువుడికి వాసుదేవ మంత్రం ఉపదేశిస్తాడు నారదుడు. మరి వసుదేవుడు కొడుకు ఎప్పుడయ్యాడు? అప్పుడు ఎలా ఉపదేశించాడంటే మంత్రపరంగా ఎప్పుడూ ఉంది వాసుదేవ నామానికి. అప్పుడు దాని అర్థం ఏంటంటే అందరిలో వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. ఇప్పుడు అవతరించిన తర్వాత మరొక అర్థం చూపించాడు. అదే నామం పట్టుకున్నాడు, అదే దైవం దిగాడు, దీని మరొక అర్థం చూపిస్తున్నాడు. అర్థమవుతుంది సూటిగా. పాపం వాళ్ళ అవస్థలు వాళ్ళు పడతారు. మనం కాన్సన్ట్రేషన్ మనం తప్పించుకోవద్దు. అందరూ ఏకాగ్రంగా వినండి. వాళ్ళకి వినాలని ఉంటుంది కదా, అందుకే ఏకాగ్రంగా. ఇది అసలు పాయింట్లు ఇవన్నీ కూడా. అలాగే హనుమ అనే పేరు కూడా గట్టి దవడల వాడు అని అర్థం. కథాపరంగా మంత్రపరంగా మనకు అర్థం చెప్పుకోవాలి. చెప్తా వచ్చినప్పుడు ఇంకా సుందరకాండ ప్రవేశించాడు. హనుమ అంటే గొప్ప దవడలు కలవాడు. ఇంకో మంత్రార్థం చెప్తున్నాం. రెండవది ఆంజనేయుడు. ఆంజనేయుడు అనేది పేరు ఎలా అవుతుందండి? అంజనాదేవి కొడుకు పేరు ఎలా అవుతుందండి? ఫలానా వారి అబ్బాయి అంటే పేరు అవుతుందా? కనుక హనుమాను పేరు కాదు, ఆంజనేయుడు పేరు కాదు, మరి ఏదో పేరు ఉండాలి. ఇంద్రుడు అప్పుడు అన్నాడు కనుక గొప్ప దవడల వాడని అయిపోయాడు. కానీ ఈయన పేరు ఏమిటంటే మంత్రశాస్త్రం చెప్తుంది సుందరుడు అని చెప్తుంది. అందుకు సుందరకాండ అంటే హనుమత్ కాండ, హనుమదేవ సుందర అని. ఎందుకంటే రామాయణం మొత్తం మీద అందరికి ఆనందము హనుమంతుడు రాగానే వస్తుంది. కథ వింటున్న మనకు కూడా హనుమంతుడు రాగానే హుషారు. మన దాకా రాముడికే హుషారు వచ్చింది. అంతవరకు బాధపడుతూ వెళుతున్నటువంటి రామచంద్రమూర్తికి హనుమంతుడు వచ్చిన దగ్గర నుంచి హుషారు వచ్చేసింది. అదే రామాయణాన్ని సుందరం చేశాడు మహానుభుడు. అందుకు ఆంజనేయ స్వామి వారు అందరికీ ఆనంద ప్రదాత, ఆనంద స్వరూపుడు. అందుకే ఆనందాంజనేయుడు. శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టడంలో ఆయన అగ్రం. అభయం ఆనందం జ్ఞానం. అభయం ఆనందం జ్ఞానం మూడింటిని కలిగితే హనుమంతుడు. మూడేనే ఇంకా చాలా వస్తాయి ఒక్కొక్కటి. అటువంటి ఆనంద ప్రదాత, ఆనంద స్వరూపుడు.
జానకి శోకనాశకం, అంతే కదా. జానకి శోకాన్ని పోగొట్టాడు, అంతేనా. జగత్తంతటికి ఆనందం కలిగిస్తాడు రామచంద్రమూర్తి. అందుకే త్యాగరాజస్వామి జగదానందకారక అన్నారు. జగదానందకారకుడికి ఆనందం కలిగించాడు ఆంజనేయుడు. వీరి పరిస్థితి ఇక్కడ. అందుకే ఆనందం ఎంత మల్టిపుల్ అయిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా. తైత్తరీయంలో చెప్పిన ఆనంద మీమాంస అంతా పరిశీలిస్తే అంత మహానంద స్వరూపుడు ఆంజనేయుడు. అందుకే ఆయన తలంచుకుంటే చాలా ఆనందమే, ఇంకా ఆవేదనలు ఉండవు. అందుకు సుందర శబ్దం ఆయనకే సరిపోయింది. అంటే ఆనంద ప్రదాత. అవునంటే హనుమంతుడు ఎక్కడైనా అందగాడ వానరవదనుడు కదా అంటే, ఒక్కసారి మంత్రశాస్త్రంలోకి వెళితే నేను చెప్పుకున్నాము శ్లోకం. ఉజ్జదాదిత్య సంకాశం ఉదారభుజక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశాలం. కోటి మన్మథులతో సమానమైన సౌందర్యం అంట ఆంజనేయుడు. ఏమిటంటే ఆ సౌందర్యం అంటే అది దైహికమైనదా, తేజస్సు అలాంటిది, రమ్యమైన రూపం, కాంచనాద్రి కమనీయ విగ్రహం కదండి. దేవత ఎంత అందగాడో ఉపాసించేవాడికి తెలుస్తుందండి. అలా ఉపాసించే భక్తులకు ఆంజనేయ స్వామి సౌందర్యం తెలుసు. అందుకే కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్పమహీరుహం అని శాస్త్రం ఆవిష్కరిస్తాం. సుందర హనుమన్ మహామంత్రానికి ధ్యాన శ్లోకం చూడండి. సుందర శబ్దాన్ని ఎలా ఆవిష్కరిస్తాడు. బాలార్కాయుత తేజశం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త వానరగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం అని వర్ణించారు. ఇందులో మొట్టమొదటి మాట బాలార్కాయుత తేజసం. 10,000 సూర్యులతో 10,000 బాలసూర్యులతో సమానమైన తేజస్సుతో ఉన్నట్టు స్వామివారు. త్రిభువన ప్రక్షోభకం, ముల్లోకాన్ని కదిలించగలిగే సుందరం. అక్కడ ఉన్నాడు సుందర శబ్దాన్ని. పద్మపురాణంలో ఒక మాట ఉంది. దేవతలందరూ కైలాసానికి వచ్చి శివునితో అంటారట, నారాయణుడు రాముడికి అవతరిస్తున్నాడు, నువ్వు అవతరించాలంటే తప్పకుండా అవతరిస్తాను. నేను త్రిపురాసుర సంహారం చేసినప్పుడు నారాయణుడు బాణమే నాకు సహాయం పడ్డాడు, ఆయన అసలు సంహారం చేసినప్పుడు నేను ఆయనకు సహకరిస్తాను అన్నాడు. ఎలా వస్తావు స్వామి అంటే గొప్ప మాట చెప్పారండి. సుందర సుముఖ స్వచ్ఛ అక్కడ చెప్తాడు. హనుమాన్ మారుతాత్మజ సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ. సుందరుడు, చక్కటి శక్తిమంతుడు, శ్రీమంతుడు అంటే తేజోమయుడు అయినటువంటి హనుమాన్ మారుతాత్మజ ఈ రూపంతో వస్తాను. మొట్టమొదటి వాడిని శబ్దం సుందర. ఇవన్నీ రహస్యములు. అది సుందరే సుందరం మంత్రం అంటే హనుమంతుని యొక్క తత్వమే సుందరం. ఆయన స్వభావము, స్వరూపము, సర్వము, ఆయన ఇచ్చే ప్రయోజనము అన్ని సుందరములే, ఆనందములే. ఇది సుందర శబ్దంలో మనం గ్రహించవలసిన ప్రధాన అర్థం. మీకు సుందరకాండ ప్రారంభమై లోపలికి వెళుతూ ఉంటే హనుమాన్ ఆంజనేయ వీటికి మంత్రార్థాలు తెలుసుకున్నాం. కేవలం అంజనాదేవి కొడుకుంటే మంత్రమే కోరి ఏదో ఉంది దాంట్లో. హనుమాన్ అనే శబ్దోచ్చారణలో ఏదో శక్తి ఉన్నది. దానికి శాస్త్రం ఏం చెప్తుందో గ్రహించి పెడతాం. ఎందుకంటే మంత్రం రామాయణంలో లోపల దాచిపెట్టాడు అని చెప్పుకున్నాం కదా, అది గ్రహించదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎగరడానికి సన్నద్ధులయ్యారు. ఇది ప్రథమ శ్లోకం. ఈ ప్రథమ శ్లోకానికి కొంచెం విస్తార వ్యాఖ్య మనం చెప్పుకుందాం. అన్ని శ్లోకాలకి ఎలాగో చెప్పలేము అని మీకు నాకు ఇద్దరికి తెలుసు. కానీ ప్రథమ శ్లోకం ఎందుకంటే మొదలు గట్టిగా చెప్పుకుంటే అన్ని గట్టిగా ఉంటాయి, పునాది బాగుంటే అన్ని బాగుంటాయి కదా. ఎందుకంటే ప్రథమ శ్లోకం ఎప్పుడు ఏ గ్రంథానికైనా ప్రధానమే, ప్రథమమే ప్రధానం, అందులోనే మొత్తం దాగి ఉంటుంది. అందుకే ప్రథమమే ప్రధానంగా తీసుకుని ఉమా సంహిత అనే మంత్రశాస్త్రంలో ఏ శ్లోకములు శక్తివంతమైనవో చెప్తాడు, ఏ ఘట్టాలు శక్తివంతమైనవో చెప్తాడు. శక్తివంతమైన ఘట్టాలు మనం కథని స్మరణ చేసుకున్న ఫలితం వస్తాయి. శ్లోకాలు శక్తివంతమైన మాత్రం చదివితేనే ఫలితం వస్తుంది. అలాంటి శక్తివంతమైన శ్లోకాల్లో దీనిని ఒకటిగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు ఉమా సంహితలో ఉన్నటువంటి అంశం. ఈ శ్లోకం చదివి పెడితే కార్యసిద్ధి లభిస్తుంది అంటారు. ఈ శ్లోకం యొక్క విశేషాన్ని పరిశీలిద్దాం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఈ శ్లోకంలో మామూలుగా కనిపించే భౌతికార్థము తీసుకుందాం. శత్రుకర్షణః హనుమంతుడి పేరు పెట్టకుండా హనుమంతుడి యొక్క విశేషణాన్ని చూస్తున్నాడు. శత్రుకర్షణుడు అంటే శత్రువుని అణచివేయగలిగే సమర్థుడు, శత్రువుని లొంగదీసిన వాడు అని అర్థం. అలాంటి శత్రుకర్షణుడు ఇయేష అంటే నిర్ణయించుకున్నట్ట. ఏమని? రావణ నీతాయాః సీతాయాః పదం అన్వేష్టం. రావణుడు చే అపహరింపబడిన సీతమ్మ యొక్క జాడను అన్వేషించడానికి నిర్ణయించుకున్నాడు.
ఏ మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? దానికి చారణాచరితే పథి, చారణులు వెళ్లే మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చారణులు వెళ్లే మార్గం అంటే ఆకాశం. అలా అంటే తేలిపోలేదండి. ఆకాశ మార్గంలో ఉంటా సరిగ్గా వాయు మార్గం మొదలు ఇంకా పై మార్గంలో చాలా ఉన్నాయట. డిఫరెంట్ ట్రాక్స్ లాగా ఉంటాయట. అందులో పశుపక్షులు ఎగరగలిగేవి, దానిపైన గరుత్మంతుడు మొదలైన వారు ఎగరగలిగేవి. ఇక ఖేచరులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, ఇలా ఎవరికి వారు వెళ్ళగలిగే శక్తులతో వివిధమైనటువంటి ట్రాక్స్ ఉంటాయి. అందులో చారణులు ఏ మార్గంలోంచి వెళతారో అందులో వెళతారని నిర్ణయించుకున్నాడు. అది దీని యొక్క అర్థం. చారణాచరితే పథి. ఇప్పుడు మామూలుగా చూస్తే చారణులు వెళ్లే ఆకాశ మార్గంలోంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శత్రుకృష్ణుడు. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే రావణుడికి అపహరింపబడిన సీతమ్మను అన్వేషించడానికి. మొదటి శబ్దం తతః. తతః అంటే అటు పిమ్మట అని అర్థం. ఎటు పిమ్మట? కిష్కింధకాండ చివరి భాగం అయిపోయింది, ఇప్పుడు అటు పిమ్మట. ఇది కేవలం రామాయణం చదివే వాళ్ళకి ఇదే అర్థం కాదు. కానీ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు కానీ పఠనం చేసే అలవాటు ఉంటే, ఎప్పుడైనా తత్వ విచారణ ఇవి చేసే అలవాటు ఉంటే ఇందులో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇది చాలా ప్రధానం. బ్రహ్మసూత్రముల యొక్క ప్రథమ సూత్రముల అర్థము, ఉపనిషత్తుల్లో చెప్పబడే ప్రథమ భాగము, శంకర భగవత్పాదుల వారి వివేక చూడామణి మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పినటువంటి ప్రథమ భాగం అంటే ఈ శ్లోకం ఉంది. తతః. ఇది నాకు తెలిసి అందరికీ అర్థమవుతుంది అనుకోను, అందరికి అర్థం కాదని కూడా అనుకోను. కానీ దీన్ని ఆస్వాదించగలిగే వాళ్ళకి ఇది కూడా వడ్డించాలి కదండి. హరాయించుకునే వాళ్ళకి వాళ్ళు తినగలిగే ఆహారం కూడా పెడితే వడ్డించిన వాళ్ళకి తృప్తి. అందుకే ఇది కొందరు గ్రహించగలరు. మేము మాత్రం ఎందుకు గ్రహించలేము? అనుకున్న వాళ్ళు గ్రహించగలరు. మొత్తానికి ఒక్కటి తేలింది, కావాలనుకున్న వాడు గ్రహించగలరు. అర్థమైంది కదా? కావాలనుకున్నది తెలుగులోనే చెప్తా. అయితే ఎంతో కొంత సాధన విచారణ ఉన్న వాళ్ళకే ఇది. ఏది చేయకుండా ఉన్న వాళ్ళకి ఏది అక్కర్లేదు, అది వేరే విషయం. తతః ఈ శబ్దం సామాన్యమా? అటు పిమ్మట. సరిగ్గా బ్రహ్మసూత్రంలో ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అక్కడ అథాతః అటు తర్వాత బ్రహ్మ జిజ్ఞాస. అక్కడ అటు తర్వాత అంటే ఏంటో ఇక్కడ తతః అంటే బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అంతేగాని అదేదో గొప్పది కనుక తెలిసేసుకుందామని పుస్తకం ఒకటి ఫ్రెష్ అని కొనుక్కొచ్చి ఇంట్లో గుర్తుపడి చదివితే లాభం లేదు. తతః అధికారి భేదం ఏర్పడాలన్నాడు. అది నిత్యానిత్య వస్తు వివేకము తెలుసు కదా. ఇహామిత్రార్థ విరాగము, శమాది షట్గుణ సంపత్తి, తర్వాత తితీక్ష, అటుపై ముముక్షత్వము. ఇది ప్రధానం కొడుకుని చెప్పాడు. ఈ గుణములు ఉంటే అతడు అర్హుడవుతాడు అని. ఇలా సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఇక్కడ బ్రహ్మ విద్యకు ముందు అధికారము. ఏ విద్య పట్టుకున్నా దానికి అధికారం ఉంటుందండి. మెడిసిన్లోకి చేరాలి, దానికి అధికారం ఉందా లేదా? లా చదవాలి, దానికంటూ అధికారం ఉందా లేదా? అదేవిధంగా బ్రహ్మ విద్యకు కొన్ని అధికారాలు ఉంటాయి. దానికి ముందుగా వాడికి నిత్యమేదో అనిత్యమేదో అని వివేకం ఏర్పడాలి. అదేవిధంగా ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై పరమ వైరాగ్యం పుట్టాలి. చూడండి, ఇందులో ఏం క్వాలిఫికేషన్ వచ్చిందని మనం ఉపనిషత్తు తెలియజేస్తున్నాం. ఆడ తర్వాత కావాల్సింది శమ దమ ఇత్యాదులు. అంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము ఇత్యాదులన్నీ చెప్పాడు. సహనము ఇత్యాది గుణములన్నీ చెప్పాడు. ఆడ తర్వాత కావాలి తీవ్రమైన మోక్షకాంక్ష. ఎలాగైనా మోక్షం పొందాలి అనే తీవ్రమైన ఇచ్ఛ. దీని తీవ్ర ఇచ్ఛ, శుభేచ్ఛ. ఈ 4 ఉంటే అప్పుడు పుట్టుకోవాలి. అందుకే తతః అనడంలో అధికార భేదము ఇక్కడ పట్టుకున్నాం. ఇప్పుడు శత్రుకర్షణుడే జాడను అన్వేషించడానికి అర్హుడు. అంటే సాధకుడు ఎటువంటి వాడైతేనే గొప్ప సాధకుడు అవుతాడు. శత్రుకర్షణుడైన వాడు గొప్ప సాధకుడు కాగలడు. అంటే శత్రువులను లొంగదీయగలిగేవాడు మాత్రమే గొప్ప సాధకుడు కాగలడు. శత్రువులను లొంగదీయట అంటే ఎవరు? ఇప్పుడు మళ్ళీ మన భాగవతంలోకి వెళ్దాం. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము గెలవనీతివి అన్నాడు. ఇక్కడ నువ్వు గెలవలసిన శత్రువులు ఇంద్రియములు, అలాగే కామక్రోధ లోపమోహ మాత్సర్యములు. ఆ వాటిని గెలిచేవా? నీకు శత్రువే లేడు అన్నాడు ఇక్కడ. అందుకు మనం ఈ కామక్రోధాల వికారాన్ని జయించి ఇంద్రియాలను నిగ్రహించగలిగితేనే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళగలిగే అర్హత ఏర్పడుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకు శత్రుకర్షణ అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైనటువంటి వాడు. అందుకే హనుమంతుడిని పేరు పెట్టలేదు చూడండి, సాధకుడు. ఈ సాధకుడు సీతను అన్వేషించడానికి వెళ్ళేటండి. సీత ఎవరి చేత అపహరింపబడింది? రావణుడు. అయితే ఎక్కువ మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందండి. రేపు వెనక పెట్టడం ఏమనుకోదు. విష్ణు 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 హితం విష్ణు విచక్రమే త్రేధా నిజతే పదం. అబ్స్ట్రాక్ట్ థింగ్స్ చెప్పేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం. ఎందుకంటే గ్రహించే వాళ్ళ కోసం గ్రహించని వాళ్ళు డిస్టర్బ్ చేయవచ్చు. అందుకు దయచేసి ఇప్పుడు విషయం ఎక్కడ దాకా వచ్చాం? రావణుడు అపహరించాడు. ఎవరిని అపహరించాడు? సీత.
సాధకుడు ఎవడు? శత్రుకర్షణుడు. నిగ్రహ సంపన్నుడైన సాధకుడు బయలుదేరుతున్నాడు. ఎవరిని వెతకడానికి? సీత. సీత అంటే ఏమిటి చూడండి ఇక్కడ. సీత అంటే నాగేటి చాలు, పేరు అది పెట్టారు. నాగేటి చాలు అంటే తెలుసు కదా, నాగలు దున్నుతూ ఉంటే ఆ చివరికి పదునైనటువంటి ఇనప ముళ్ళు ఉంటుంది, అది ప్రధానం. ఆ దానికి దొరికింది అమ్మవారు జనక మహీపతికి. అప్పుడు సీత అని పేరు పెట్టాడు. కానీ నాగేటి చాలు అంటే మీరు పరిశీలించండి, షార్ప్గా ఉంటుంది. మనకి షార్ప్గా ఉండడం అనేది బుద్ధి యొక్క శక్తిలో షార్ప్ అని అంటారు. మంచి షార్ప్ అండి, పదునైన బుద్ధి అని అంటారు. కుశాగ్ర బుద్ధి అని కూడా అంటుంటారు. దీన్ని షార్ప్గా ఆలోచించగలగడం, అంత సున్నితమైన. దీన్ని అగ్రియా బుద్ధ్యా ఉపనిషద్వచనం. అగ్రియా బుద్ధ్య అంటే షార్పెన్ అయినటువంటి బుద్ధి, పదునైన బుద్ధి, నిశిత ప్రజ్ఞ అని అర్థం అన్నమాట. పదునైన బుద్ధి అనగా జ్ఞానము, ఇది అర్థం. ఆ జ్ఞానం అపహరింపబడింది. ఎవరి చేతి అపహరింపబడింది? రావణుడు. రావణుడు అంటే ఎవడు? ఇప్పుడు రామాయణంలో అంతరార్థం పేర్లు ఏం పెట్టుకుంటారో తెలియదండి, ఎవరు ఆలోచించి పెడతారో కానీ. రావణుడి పేరేంటి? ప్రశ్న బాగుందండి. ఎవరిని పిలిచి రామయ్య నీ పేరేమిటి అని అడిగినట్టుంది. వాడే పిలిచాడు పేరుతో. రావణుడి పేరేమిటి? పెద్ద ప్రశ్న. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు దశకంఠుడు. వాడు తన ఘనంతో తెచ్చుకున్న పేరు రావణుడు. ఏమిటా ఘనత? చాలా మంది అనుకుంటారు రావణుడు పెద్ద శివభక్తుడు, అది పెద్ద భ్రాంతి. రావణుడు ఎవడు భక్తుడు కాడు, తన భక్తుడు. కోరికలతో దేవుడిని కొలిచేవాడు కోరికలకు భక్తుడు, దేవుడికి భక్తుడు కాడు. తెలుసుకోండి. వాడు దేవుడిని ఒక సాధనగా వాడుకుంటున్నాడు, కానీ వాడు అసలు భక్తి అంతా కోరిక మీద. వీడు కోరికలు తెచ్చుకోవడం కోసం తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి వరాలు తెచ్చుకున్నాడు. పుష్పక విమానం వచ్చేసింది, కొట్టుకొచ్చాడు. వచ్చేది కొట్టుకొచ్చిన పుష్పక విమానంతో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నట్ట. రెండింటి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఒకటి వైకుంఠం, ఒకటి కైలాసం. కైలాసం దగ్గరికి వెళ్ళలేక ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందా? కిందకు చూస్తే నందీశ్వరుడు చూసి పఖాలు నవ్వేట. మూర్ఖుడే రాలేవురా బాబు అని. వెంటనే తన పుష్పవాన్ని దిగొచ్చి నేను ఇక్కడ రాలేకపోతే కైలాసం తీసుకుపోతాను అన్నట్ట. పొగరమొత్తాను చూడండి. వెంటనే తన చేతులతో పెకలించడానికి ప్రయత్నించాడు. కదిలించగలిగాడు, అంత తపశక్తి ఉంది వాడికి. ఆ పైన శివుడు చూసి బొట్టలతో నొక్కాట. వెంటనే చిరిగిపోయే చేతులు. దాంతో బోరు ఏడ్చాడు. వాడు ఏడుపు మీద చుట్టూ అందరూ ఏడ్చాడు. జాలి పడిగాడు, వాడు గొంతు భరించలేక. వాడు ఏడుపు సౌండ్కి వాడు చెవులు చిగురు పడిపోతాడు. అంత భయంకరంగా రామము చేసేది వాడు, అంత బిగ్గరగా. ఓహో అంటే వీడి స్వభావం ఏంటి? ఏడ్చి ఏడిపించడం వీడి స్వభావం. ఏడ్చి ఏడిపించాడు. ఇందులో చూడండి, అది అంతరార్థాలు వెళ్ళిపోతే ఎంత భ్రమ విచ్చేస్తుందో మనకి. ఏడ్చి ఏడిపించిన స్వభావం. వెంటనే శివుడు వచ్చి రావణ అని టైటిల్ ఇచ్చాడు అక్కడి నుంచి. అందితే చుట్టూ అందకపోతే కాదు, ఎలాగో ఉన్నది. అప్పుడు ఆయన దగ్గర వేడుకుని నన్ను క్షమించవయ్యా, నిన్ను ఆశ్రయిస్తాను నేను అన్నప్పుడు అన్నాడు. అప్పటి నుంచి పై ఇంతవరకు భగవంతుడికి నాకు వరాలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కానీ నేను చేసిన పాపాల వల్ల వరబ్రహ్మం తగ్గిపోతుంది, మళ్ళీ అవన్నీ బాగా పుంజుకునేలా వరమివ్వు ప్రార్థించాడు. సరే అన్నాడు శివుడు. ఈయనేదో చాలా శక్తివంతుడని అప్పటి నుంచి శివలింగం పెట్టుకుని నిత్యం పూజ చేసుకున్న వాడికి ఇంతే ఉంది రామాయణంలో. తర్వాత అన్ని మనం చాలా చక్కగా కలబోస్తున్నాం. మొత్తం రావణుడు అంటే ఇప్పుడు ఏం తేలింది? ఏడ్చి ఏడిపించడం ఎవడి స్వభావము అంటే దుఃఖము యొక్క రూపము. రాముడు అంటే ఆనందం. రాముడన్న ఆనందమే. సుందరమన్న రాముడే, రామ అన్న అందగాడు. రామ శబ్దానికి రమణీయత్వాత్ రామ, రమణీయమైన వాడు. అందగాడు అంటే ఆనంద స్వరూపుడు, జగదానందకారకుడు. రెండు కౌంటర్ పార్ట్స్ చూసారు అంత గట్టిగా ఉన్నాయో. ఆనందం ఆయన, దుఃఖం ఈయన. ఆనందం దుఃఖాన్ని అణచివేయడమే రామకథ, ఇంకోటి లేదు. దుఃఖాన్ని ఓడించడమే. అది రావణుడు. వీడు అంటే ఏడుపు గొట్టుగాడు ఉంది అన్నమాట. ఏడ్చి ఏడిపించేవాడు. అవకాశం వస్తే ఏడిపిస్తాడు, అవకాశం లేకపోతే ఏడుస్తాడు. అది ఇప్పుడు తెలిసిపోతుంది వాడు క్యారఫ్ అడ్రస్ ఎక్కడుంది. రావణుడు చచ్చాడా? అయిగా ఉన్నాడు శుభ్రంగా ప్రతి వాళ్ళలో. ఏడవడు, ఏడిపించడం, రెండు స్వభావాలు ఎవరికి ఉంటాయో వాడు అందరూ రావుంటాయి. అంటే అవిద్య, ఇదే కదా మనం దుఃఖింపజేస్తున్నటువంటిది. అలాంటి అవిద్య చేత, అజ్ఞానము చేత, దుఃఖము చేత అపహరింపబడిపోయింది జ్ఞానము. అది సీత అపహరింపబడింది. ఆ నిశితమైన బ్రహ్మ విద్య అనబడే జ్ఞానము ఆ దుఃఖ స్వరూపమైన అవిద్య చేత అపహరించబడింది. దానిని మళ్ళీ తిరిగి సంపాదించాలి అంటే సరైనటువంటి శిక్షణ పొందిన సాధకుడే సాధించగలడు. అది ఆ శిక్షణే శత్రుకర్షణ. ఇంద్రియ నిగ్రహం చేసి కామాది వికారాన్ని జయించినటువంటి వాడు వెళ్ళాలి, సాధన అన్వేషించాలి. ఏ మార్గంలో వెళదామని నిర్ణయించుకున్నాడు సాధకుడు? ఈయేష అనే మాట సామాన్యం కాదండి, సంకల్పించుకొనుట. ఏమంటే అలాగే రిటైర్ అయిపోయాను కనుక చదువుతున్నానండి. రిటైర్ అయిపోయాడు కనుక చదువుతున్నాడు, లేకపోతే చదవడం అనమాట.
తర్వాత ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే ఇవి కూడా మానేస్తాడు. అందుకే సాధనలు అలాగే ఉన్నాయి. మరి తీరిక దొరికితే చూద్దాం, అన్ని కుదిరితే చూద్దాం, నాకు రైడింగ్ దొరికితే చూస్తాను, టైమింగ్ వస్తే పెడతాను. అందుకే ఆధ్యాత్మిక ఫలాలు అక్కడ, మనం ఇక్కడ. ఎంత త్యాగం ఉండాలి, ఎంత సంకల్ప బలం ఉండాలి, ఎంత సాధన ఉండాలి. ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నాడు హనుమాచార్య. ఓరకనే దొరుకుతానండి తేరగా. మనకి కష్టపడకుండా వచ్చేస్తే బాగుండనేది ఆధ్యాత్మిక విషయంలో. కానీ అన్నిటికంటే ఎక్కువ కష్టపడాల్సింది ఆధ్యాత్మిక విషయమే. క్షురస్య ధార అంటుంది కఠోపనిషత్తు. కత్తివాదల మీద నడకట చిన్న విషయం. ఆ పదునైన కత్తి మీద నడకడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక సాధన అంత కష్టం, అంత తేలిక. అది దృఢిష్ట బలిష్ట అయిన వాడే రావాలి ఉపనిషత్తు. అందుకు బలమైన వాడు కావాలంటాడు వివేకానంద. అందుకే ఉక్కు కండరాలు ఇనప నరాలు ఉన్నవాడు కావాలన్నాడు మహానుభావుడు. స్ట్రెంగ్త్ అండి, అది కావాలి. అలాంటి బలమైన అదే శత్రుకర్షణ. వాడు బయలుదేరుతున్నాడు. ఈయేష సంకల్పించుకున్నాడు గట్టిగా, ఎలాగైనా సాధిస్తాను, ఇదే బ్రహ్మ విద్య. ఏమైందా బ్రహ్మ విద్య? అజ్ఞానంలో అవిద్యతో అపహరించబడింది. అయితే ఏ మార్గంలో వెళ్తావు? ఏ మార్గంలోనండి? చారణా చరితే పతి. అద్భుతమైన మాట. చారణా చరితే. చారణులు అంటే చారణులు అనబడే దేవజాతి అనుకున్నాం. చారణులు అంటే చరించువారు చారణులు. చరించువారు అంటే జ్ఞాన మార్గాన్ని ఆచరించువారు చారణులు. ఆచరించువారు, ఆచరించుట చరించుట ఇదే. కనుక ఎవరైతే జ్ఞాన మార్గంలో ఆచరించి ఉన్నారో, ఆచరించి ఆచరింపజేసేవారిని ఆచార్యులు అంటారు. కనుకనే శత్రుకర్షణుడైన వాడు అవిద్యని అపహరింపబడినటువంటి బ్రహ్మ విద్యని, జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఆచార్యులు చూపిన మార్గం, ఆచార్యులు నడిచిన మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇది శ్లోకం. చారణాచరితే. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద ఉపనిషద్వాక్యం. బ్రహ్మ విద్యని సుశిక్షితుడైన ఆచార్యుడి దగ్గర అధ్యయనం చేయాలి. అందుకే ఆచార్యుడి దగ్గర కూర్చొని తెలుసుకోవాల్సింది కనుక ఉపనిషత్తు. అలా జరగాలి అధ్యయనం అనుభవం చేత. అందుకే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం తత్వదర్శన అని మహానుభావుడు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. అది ఈ శ్లోకం. ఇప్పుడు చదవండి ఎంత రమ్యత. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే. ఇందులో మనకు హనుమంతుడు గొప్ప సాధకుడిగా కనబడతాడు, ఒక సిద్ధుడిగా కనబడతాడు, ఒక దేవతగా కనబడతాడు. ఒక మానవుడిగా అయ్యో ఏం జరుగుతుందా అని ఆందోళన పడినట్టు కనిపిస్తాడు. ఒక ధీరుడిగా ధైర్యంగా ఉన్నట్టు కనబడతాడు. ఒక దైవముగా అన్ని చేసేట్టు కనబడతాడు. అన్ని కోణాలు. రామచంద్రుడు చూడండి, సీతమ్మ ఎక్కడుందా తెలియనట్టు వెతుక్కుంటూ వెళ్ళాడు మానవుడిగా. ఆయనే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్ వ్రతం మమ అని అందరికి అభయం ఇస్తాను అని నారాయణులా ప్రకటించాడు. ఏమిటంటే రెండింటికి ఉన్న పొసగిందా? దేవుడి కదా సీతమ్మ ఎక్కడుందో వెతుక్కోవడం ఏంటి? ఇది దేవుడి కదా, ఇది ఏంటి ఏమి తెలియకుండా అబ్బా సీతమ్మ ఎక్కడుందో వెతకాలా? ఇప్పుడు అవతార పురుషుల్లో ఉండేవి రెండు ప్యారలల్ ఫ్లోస్. వీటిని పరిశీలిద్దాం. అవతరించినప్పుడు ఏ ఉపాధిలో ఉన్నారో దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒక ప్యారల్. దీనికి ఫ్లో, దీనికి ప్యారలల్ గా మనకు ఫ్లో ఉంటుంది. అది తనదైన భగవత్తత్వం. ఇదో ప్రవాహం అదో ప్రవాహం, రెండింటిని కలుపుకోకూడదు, దేనికదే తీసుకోవాలి. అది చేతనవాలి. కనుక ఆయన యొక్క అదే చెప్పుకున్నాం, ఆరాధ్యతత్వము ఆదర్శతత్వం. ఆదర్శంలో ఒక మానవుల్లా ఉంటూ దుఃఖపడుతున్నాయేమో నా మామూలు మానవుల్లాగే, వాళ్ళకి దుఃఖాలు భయాలు ఇవన్నీ చూస్తుంటే మామూలు మానవుల వలె ఉంటాయి. అందువల్ల మనకు దగ్గరైపోతాడు. సీతమ్మ దుఃఖపడుతుంది, రామయ్య దుఃఖపడుతున్నాడు. ఆ మాటకు వస్తే ఆయన దిగి యుద్ధం చేయాలా, అక్కడి నుంచి వైకుంఠం అనుకోండి చావుడు రావణాసురుడు. ఎప్పుడైతే ఒక కథ అంటూ తయారు చేశారో దానికి తగ్గట్టు పూర్తిగా యాక్షన్ చేయాలి. అందుకు ఒక ఆయన అంటున్నాడు, రామా నువ్వు శివతమంధనం చేసావు, శివధనుస్సు విరిచావు, ఆ తర్వాత రాముడి పత్తల్లో కొట్టావు, ఇదేం గొప్ప కాదు. ఎందుకంటే విష్ణువు ఆ పాట చేయలేడే. ఎక్కడ గొప్ప అంటే సీతమ్మ ఎక్కడుందో తెలియనట్టు నటించేవే అదే గొప్ప. ఎందుకంటే అది చేత కాని పని సర్వజ్ఞుడికి అది చేసేవే అది గొప్ప. ఇక్కడ అది గొప్ప విషయం. అది వాళ్ళలో ఉన్నటువంటి అవతార సౌందర్యాలు చూడండి, ఎలా చూడాలో తెలియాలి. ఇలాగ ఏ అవతార మూర్తిగానే రెండు ప్రవహిస్తూ ఉంటాయి. అదే ఆంజనేయ స్వామి వారిలోనూ మనం చూడవలసింది. ఇక్కడ సాధకుడిగా చూసాం కనుక ఇక్కడ హనుమంతుడు ఎవడో విద్యార్థిగా చూడలేం కదా. హనుమంతుడు గొప్ప సాధకుడుగాను గొప్ప ఆచార్యుడుగాను కనబడతాడు. అందుకు హనుమంతుడు అంటే జ్ఞానావతారం అని ముందే మనం ప్రధానంగా చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఇలాంటి అవస్థ అన్ని శ్లోకాలకి నేను చెప్పను, అక్కడక్కడ అందిస్తుంటాను. అయితే ఇప్పుడు ప్రథమ శబ్దం చూడండి, తత్వం. అసలు మొత్తం రామాయణమే తచ్చబ్దంతో మొదలైంది. తపస్వాధ్యాయతం.
అలా మన వాళ్ళు లెక్క కట్టి ఉత్తరకాండ వరకు ప్రతి 1000 శ్లోకానికి ఒక అక్షరం చొప్పున గాయత్రి మంత్రాక్షరములు వస్తూ ఉంటాయి. అందుకే రామాయణం అంతా గాయత్రి యొక్క స్వరూపము అని. ఎందుకంటే వేదమాత కదా గాయత్రి, రామాయణం వేదం కదా, అందుకు అలా పోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే వేద రూపిణి అయినటువంటి లక్ష్మీదేవి సీత. ఇది వేద రూపిణి జ్ఞాని అమ్మవారు. బ్రహ్మజ్ఞానం అన్నారు కదా, బ్రహ్మజ్ఞానం ఎక్కడ వేదంలో చెబుతుంది. అందుకే ఆవిడ ఎవరింట్లో దొరికిందండి? విదేహరాజు ఇంట్లో దొరికింది. సామాన్యంగా విదేహరాజు అంటే ఎవరు? దేహం లేని రాజు. దేహం లేని రాజు అంటే ఉంటారు ఎవరైనా? దేహం నేను అనుకునే అజ్ఞానం లేని రాజు. ఇది అర్థం చేసుకుంటే చాలు. దేహం నేను అనుకునే అజ్ఞానం లేని రాజు విదేహి. వాళ్ళు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేయాలని సంకల్పించుకుని వాళ్ళకి దొరికింది. అంటే బ్రహ్మవేత్తలు వాళ్ళు. బ్రహ్మవేత్తలకు పుట్టిన అమ్మాయి అంటే వాళ్ళకి దొరికిన అమ్మాయి ఎవరవుతారు? బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్యా స్వరూపిణి. బ్రహ్మ విద్య వేద విద్య యొక్క హృదయం కదా. అందుకే ఆవిడ వేదవతి సీత అని కథమంటే చెప్తారు. దీని అర్థం ఏంటి? వేద రూపిణి అయిన లక్ష్మీదేవి ఆవిడే సీతమ్మ. అందుకు ఆ తల్లి సీత అని పేరు పెట్టడంలోనే అంత గొప్పగా మనకు కనబడుతుంది. ఇది ప్రత్యేకత. ఇది ఎన్ని కోణాలు రామాయణాన్ని మనం చూస్తూ ఉంటే అందుకు తతో రావణ్ణి తచ్చబ్దంతో మొదలవడం గాయత్రి స్వరూపం. కానీ ఇక్కడ కూడా తకారం పెట్టారు. అంతేగాని మీరు సర్గలన్నీ చూడండి, మొత్తం 68 సర్గలు కదా, అనేక తకారంతో లేదా సకారంతో మొదలవుతాయి. చివరికి తాతో పూర్తవుతుంది. తాతో మొదలవుతుంది. 68 సర్గలు చివరి శ్లోకం మనకి తాతో పూర్తవుతుంది. శోకాభిపీడిత అని తాతో పూర్తి చేస్తారు. ఇక్కడ ఈ 2 తాలు అంటే తత్ అయింది కదా, మధ్యలో ఎక్కువ సకారాలు వస్తూ ఉంటాయి. సకారం తకారం, సకారం తకారం ఇలా వస్తుంటే మీరు కలిపితే తత్సత్ వస్తుంది. ఓం తత్సత్. ఆ ఓం తత్సత్ అనే స్వరూపమే ఇందులో చెప్పబడుతోంది కనుక తత్సత్ అనే శబ్దములే ప్రతి సర్గలో ప్రారంభంలో చూపించారు అని తత్వవేత్తలు దర్శించారు. మరొక గొప్ప విషయం ఇలా చూస్తుంటే ఎన్ని రహస్యమైన సుందరకాండలో మనకు కనబడుతున్నాయి. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు నిర్ణయించుకున్నారు చారణాచరితే పథంలో వెళదాం. పైగా చెయ్యబోతున్న పని ఏమిటి? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం. ఈ సాధన అనేది అంత తేలిక కాదండి. సాటి లేని పని, ఏ ఒక్కరూ కూడా చెయ్యలేని పని, అది చెయ్యాలని నిర్ణయించుకున్నాడు స్వామి. అప్పుడు ఇంకా ఎగరడానికి సిద్ధపడ్డాడు. ఎగరడానికి సిద్ధపడి ఎగురుతున్న సౌందర్యాన్ని ఒక సర్గ వర్ణించారు. తనకి దీనిగా చెప్పుకోవచ్చు కానీ మిగిలిన ఆగిపోతుంది. నా భయం. స్వామి ఎంత తొందరగా వెళ్తే నాకు అంత సంతోషం. తర్వాత చెప్పవచ్చు. అందరికీ సంతోషం. తొందరగా వెళితే సీతమ్మకు కూడా సరే. తేన పాదముక్తేనా పుష్పోఘేన సుగంధినా సర్వత సమృద్ధ శైలో బభౌ పుష్పమయో యథా. చెప్పే విషయాలు ఎంత బాగుంటున్నాయి చూడండి. ఆంజనేయ స్వామి ఒక్కసారి పెరిగారు కదా, పెరిగి ఎగురుదామని నిర్ణయించుకుని అక్కడ నొక్కారు ఒక్కసారి పర్వతాన్ని. ముందు చేతులతో నొక్కాడు శిఖరాన్ని. చేతులు అందేటట్టుగా చక్కగా వచ్చింది. నొక్కి కాలుతో నొక్కుతున్నాడు. ఆ నొక్కుతున్నప్పుడు పర్వతం కుదపబడి అనేక పువ్వుల కొండపై రాలి, ఆ చెట్లకున్న పువ్వులన్నీ రాలి పర్వతము పూల పర్వతం వలె కనబడుతుంది. ఈ వర్ణన ఎంత బాగా చేస్తున్నాడు వాల్మీకి చూడండి. ఇప్పుడు పర్వతం పూల పర్వతంలా ఉంది. తర్వాత ఆ నొక్కినప్పుడు భయానికి ఏమైంది అంటే ఏదో ప్రళయం వస్తోందేమోనని ఒక్కసారి పక్షులు పైకి ఎగిరిపోయి జంతువులు అటు ఇటు అల్లకల్లోకి తిరుగుతున్నాయి. అక్కడ విద్యాధరుడు వారి కాంతలతో కూర్చొని వారు వినోదిస్తూ ఉన్నారట. ఏ పిక్నిక్ చూసుకుంటున్నారు ఆ కొండలు. వాళ్ళు ఒక్కసారి ఏమిటా ఈ అకాల ప్రళయం, వాళ్ళ ఆకాశానికి ఉన్న వాళ్ళు ఎగిరిపోయి పైనుంచి చూస్తున్నట్టు. వాళ్ళు ఈ లోపల కొందరు ఋషులు, చారణులు, సిద్ధులు ఆకాశంలో అనుకుంటున్నారట. ఈ వెళ్ళబోతున్నవాడు మహాత్ముడు, సాక్షాత్ రుద్రస్వరూపుడు, రామకార్యమై వెళుతూ ఉన్నాడు. రామార్థం వానరార్థం చా చికిత్సం కర్మ దుష్కరం. అలాంటి మహాకార్యం కోసం వెళ్తున్నాడు ఇతను అని అనుకుంటున్నారు. ఎవరు? సిద్ధులు, యోగులు, ఋషులు అనుకుంటున్నారు. అంటే వాళ్ళని దర్శించగలిగారు. అది విని విద్యాధరుడు పైనుంచి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు. ఇటువంటి మహాత్ముడు అని. ఈ లోపల స్వామివారు ఆ ఎగురుతున్న విధానాన్ని వర్ణిస్తున్నాడు. కొన్ని అందాలు ఇక్కడ మనం చూద్దాం. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా సఖపుంజరః మార్గమాలోకయంతోరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాం ఆకాశమవలోకయన్. ఆకాశాన్ని చూస్తూ ఇదంతా చెప్తుంటే ఆకాశమవలోకయన్, ఆకాశం బ్రహ్మ ఇచ్చారు. ఉపనిషత్వాక్య సాధనలన్నీ ఉన్నాయి, వెతికితే బోల్డ్ ఉన్నాయి. అంతేకాదు యోగ శాస్త్రం అంతా ఇందులో చెప్పబడుతుంది. మూలాధారం నుంచి క్రమంగా ఉద్ధృతమైన కుండల్ని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళి సహస్రార కమలంలో ఉన్నటువంటి త్రిపుర సుందరి శివశక్తి ఐక్యతత్వాన్ని దర్శించడమే ఇందులో ఉందని కొంతమంది మహాత్ములు దర్శించారు. అది కనబడుతుంది ఇందులో. ఇది ఒక రహస్య సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణ చేసేటప్పుడు 3 సంప్రదాయాలు ఉన్నాయి. ఇది పట్టుకోవాల్సిన ప్రధాన అంశం.
ఒక సంప్రదాయం ఏమిటి అంటే అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య శ్రీ సీతారామచంద్రో దేవత. అక్కడ రామచంద్రుడినే దేవతగా చెప్తూ చేసే పారాయణ క్రమం. ఈ క్రమం చాలా మంది అద్వైత ద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాల వారు కూడా చేస్తారు. రెండవ సంప్రదాయం అంటే హనుమాన్ దేవత, హనుమంతుడిని ప్రధానంగా పెట్టుకుని ఉపాసించడం. మూడవది ఒకటి ఉందండి, అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య శ్రీ మహాత్రిపుర సుందరి జగన్మాత శ్రీ లలిత శ్రీ సీతా దేవత. చూడండి ఆశ్చర్యం. ఎవరిప్పుడు దేవత దీనికి? సీతమ్మ దేవత. సీతమ్మ దేవతగా ఉపాసిస్తే ఇది శ్రీ విద్య, రామచంద్రమూర్తి దేవతగా ఉపాసిస్తే విష్ణు బ్రహ్మ విద్య, రుద్రుణ్ణి హనుమంతుడిని ప్రధానంగా ఉపాసిస్తే హనుమత్ విద్య. మూడు ఉన్నాయి ఇందులో. అందుకే ఇందులో మూడు రత్నాలు మనకు కనబడుతున్నాయి. సీతమ్మ శక్తి రత్నం, రామయ్య విష్ణు రత్నం, హనుమన్న శివరత్నం. మూడు రత్నములు గోచరిస్తున్నాయి. ఎవరిని ప్రధానంగా తీసుకుంటే వారే కనబడుతూ ఉంటారు. అది మీరు ఎవరిని ప్రధానంగా ఉపాసిస్తే వారే. గట్టి గట్టి మాట్లాడిపించవచ్చు కానీ శాస్త్ర ప్రమాణం లేకుండా ఒక్క మాట ఇక్కడ చెప్పబడదు. సీతారాముల భక్తులు ఆంజనేయ స్వామి వారు, ఇందులో సందేహమే లేదు. హనుమంతుడిని కూడా అవుననే అంటాడు, కానీ సీతారాముల హనుమంతుడి భక్తులు. అది ఎలాగనేది ఇందులో రుజువు చేయవచ్చు. నీ వల్లే నేను ఇలా ఉండగలిగానయ్యా 2 మార్లు అంటాడు రామచంద్రమూర్తి. నేను గట్టిగా ఆలోచిస్తే రాముడు హనుమంతుడి వల్ల పొందిన ప్రయోజనమే కనబడుతుంది. హనుమంతుడు ఎవరి వల్ల ప్రయోజనం పొందాడండి? ఆలోచించవలసిన విధానం. రామచంద్రమూర్తే 2 మార్లు నీ వల్ల సీతమ్మ జాడ తెలుసుకున్నాం, ఒకసారి నీ వల్ల లక్ష్మణస్వామి ప్రాణాలు నిలిచేయ్యా, నీ రుణం ఎలా తెచ్చుకోగలను, నీకు నేను ఇవ్వగలను అంటాడు. అక్కడ ఎవరక్కడ కనిపిస్తున్నాడు ఇచ్చేవాడిగా? హనుమే. సీతమ్మ అంటుంది నీ వల్లే మా దుఃఖక్షయం అవ్వాలయ్యా వెళ్ళవయ్యా అంటుంది. అయితే మనం అలా అన్నామని చెప్పి ఇందులో ఏ ఒక్కరు తగ్గిపోరండి. వారి ముగ్గురులో ఏ ఒక్కరు తక్కువ అనుకుని ఎక్కువ అనుకున్న మనకు పాపం వస్తుంది. అది శివకేశ్వరుల మధ్య భేదం ఎలా చూడకూడదో, మీరు ఇరువురి మధ్య భేదం చూడకూడదు. ఎవరికి ప్రధాన దేవతను ఉపాసిస్తే వారికి సంప్రదాయంలో వెళ్ళిపోవచ్చు. ఎవరికి పెళ్లి అయితే వాడికి పెళ్లి కొడుకు, వాడికి ప్రధానం. ఎవరు ప్రధాన దేవతను ఉపాసిస్తారో వాడికి ప్రధానం అనిపించవచ్చు. అంతేగాని ఇతర దేవతలు నిందిస్తాడు దోషం. ఎవడైతే పెళ్లి చేసుకుంటున్నాడు కనుక పైన కూర్చోబెట్టి మధ్యాహ్నించాక వీళ్ళందరూ పరిపాలన అనుకోకూడదు. ఇదే తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరి ఉపాసనేమో వాళ్ళకి గొప్పదే. కానీ 3 కోణములు ఇందులో చూడవచ్చు. ఇందులో శక్తిగా సీతమ్మను చూపిస్తున్నాడు. రామాయణంలో పెద్ద రహస్యం అమ్మవారిని దర్శించడం. అందులో సుందరకాండలో ఆవిడ శక్తి భలే కనబడుతుంది. అది కూడా చూడడం జరుగుతుంది మనం ఉన్న 6 రోజుల్లో. అందుకు సీతమ్మ మహాశక్తి, సీతాశక్తి అంటారు. సీతమ్మ శక్తి ఏమిటయ్యా శక్తి అంటే, సీతోపనిషత్తును అద్భుతమైనటువంటి ఉపాసన సంబంధమైన ఉపనిషత్తు వేద సంబంధమైనది చెప్పబడుతుంది. అదేమిటి అంటే, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్ బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే అని అంటారు. సీతాతత్వం ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తిగా ప్రతిపాదించబడుతుంది. ఈ రహస్యాలు అధ్యాత్మ రామాయణం కంటే బయటపెడతారు. అధ్యాత్మ రామాయణం రామాయణం లోపల రహస్యాలు బయటపెట్టడానికి వచ్చిన ఒక వ్యాఖ్యానం. అందుకు ఎన్ని రహస్యాలు. ఇప్పుడు 3 ప్రాధాన్యము మనం చూడటమే సుందరకాండలో చేస్తున్నటువంటి పని. అందులో ప్రధానంగా ఆంజనేయ స్వామి వారు ఎగురుతున్న భంగిమ ఉన్నదే. ఇది పరిశీలిస్తే యోగ శాస్త్రంలో కుండలిని జాగరణ చేసేటప్పుడు శరీర స్థితి ఎలా ఉంటుందో అదే వర్ణించారు ఇక్కడ. అది ఎగరడమే, పైకి వెళ్ళడమేగా. ఇది ఒక విశేషమైన ప్రక్రియ. అయితే ఈ వర్ణన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నట్టున్నారు అంతరిక్ష పరిశోధక సంస్థ వాళ్ళు. ఒక రాకెట్ పైకి వెళ్ళినప్పుడు ఎలా వెళుతుందో అలాగే వర్ణింపబడింది. ఆంజనేయ స్వామి స్వరూపండి అన్నాడు. ఎందుకంటే వాటితోనే తిరిగాడు కనుక అదే కనబడింది ఇక్కడ. ఏది అలవాటు ఉంటే అదే దర్శనం అవుతుంది. మొత్తం పద్భ్యాం దృఢం అవస్థానం, పాదాలపై నిలబడి మార్గమాలోకైన వెళ్ళవలసిన మార్గాన్ని నిర్ణయించుకుని ఊర్ధ్వం ప్రణిహితి క్షణం. ఊర్ధ్వ దృష్టి కావాలి ఎగరడానికి. ఊర్ధ్వ దృష్టికి అర్థమైంది కదా, చిదాకాశంపై దృష్టి పెట్టి వెళ్ళడం వరకు వెళ్తుంది. రురోధ హృదయే ప్రాణాల్ని నిరోధించేట హృదయం దగ్గర. అంటే ప్రాణాయామ విద్యను అక్కడ చూపిస్తూ ఒక్కసారి నికుంచ కర్ణం, ఆ చెవుల్ని నిక్కబొడిచి హనుమాన్ ఉత్పతిష్యత్ మహాబల పైకి వెళ్ళేటండి. ఆ ఎగరడానికి సిద్ధపడే ముందు ఒక్కసారి వాళ్ళందరితో అంటున్నాడు అద్భుతమైన మాట. ఎగరడానికి వెళ్ళబోయే ముందుగా వానరులతో ఇప్పుడు చివరి మాట చెప్తున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. హనుమంతుడు చెప్పిన ఈ మాట ఎంత బరువైనదో, ఎంత బలమైనదో, ఎంత గూఢమైనదో చూడండి. నేను బయలుదేరుతున్నా. ఎలా వెళుతున్నానంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణంలా వెళుతున్నాను అన్నాడు. గొప్ప మాట. చాలు ఇది ఒక్కటి.
ఈ రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము వలె. దీన్ని ఆలోచిద్దాం. ఎందుకు ఇలా అన్నాడు? రామచంద్రమూర్తికి ఒక బిరుదు ఉన్నది. ఇంకా ఆయన చిన్నప్పుడు అసలు బయలుదేరకుందే ఆ బిరుదు అన్నాడు విశ్వామిత్రుల వారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. అక్కడ అన్నాడు రాముడు సత్యపరాక్రమం. సత్యము అంటే వ్యర్థము కానిది, ఇది అర్థం. సత్యపరాక్రమ అంటే వ్యర్థము కాని పరాక్రమము కలవాడు అని. రాముడి పరాక్రమం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన ఒక బాణం ప్రయోగించాడా, అది పనిచేయలేదండి, రెండోది పనిచేసింది అనడానికి లేదు. అందుకే రామ బాణం అన్న మాట ఉన్నది. రామ బాణం అంటే అది వ్యర్థము కాదు, అది అనుకున్నది సాధించి తీరుతుంది. అందుకే రాముడి చేతి బాణంలా వెళ్తున్నానంటే అర్థం ఏంటి? అనుకున్న పని సాధించుకు వస్తాను, వ్యర్థము కాదు అని చెప్పడం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే రాముడు తలంచుకుంటే బాణం అనుకున్న దాన్ని కొట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది క్షేమంగా. అలా అనుకున్నది సాధించి క్షేమంగా వస్తాను, రెండవ అర్థం. అసలు అర్థం ఉంది మూడవది చూడు, ఇది పట్టుకోవాల్సింది. ఏమంటున్నా అంటే రాముడి చేతి బాణంలా వెళ్తున్నాను అన్నప్పుడు హనుమంతుడు ఎంత వినయాన్ని ప్రకటిస్తున్నాడు. నేను ఏ శక్తిని ప్రకటించిన అది కాదు, నాది కాదు, రాముడిది, ఇది చెప్పడం. ఎందుకంటే ఒకడు గొప్ప బాణం ప్రయోగిస్తే బాణం బలి తగిలిందండి అనం, బాణం బలి వేసాడండి అంట. అందుకు గొప్పతనం బాణాన్ని కాదు, ప్రయోగించడం అయితే. అయితే ఆయన ప్రయోగించడానికి అనువుగా బాణం ఉండాలంటే, లేకపోతే ఆయన అనువుగా చేసుకోగలుగుతాడు మహాత్మ. అందుకు బాణం యొక్క ప్రతాపము ప్రయోగించిన ధానుష్కుడిది, బాణంది కాదు. అందుకే నేను రాముని చేతి బాణంలా వెళ్తున్నాను అంటే నేను కేవలం ఆయన చేతి పనిముట్టిని, ఆయన టూల్, ఆయన ఎక్విప్మెంట్ ఇన్ హిస్ హ్యాండ్స్. అదే అదండి భక్తుడి, అది యోగం. హనుమంతుడు యోగి. యోగి ఎప్పుడు ఏది చేసినా భగవంతుడికి శక్తితో నేను చేస్తున్నాను, లేకపోతే నాదేంటి ధ్రువుడలే యోక్త ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చల శక్తి ధరస్వధామ్న అన్యాస్తహస్తచరణ శ్రవణ త్వగాది ప్రాణ నమో భగవతే పురుషాయ తుభ్యం. 2011లో ఇక్కడ చెప్పాడు, ఆయన చెప్పారు, అందరు గుర్తుంటుంది కదా. ఎవడు నాలో ప్రవేశించి నా ఇంద్రియాల నుంచి పనిచేయిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అని అయిపోయింది. అంటే అర్థం ఏంటి? నాలో ఉన్న శక్తి ఆయన తప్పకేముందండి? మన నిర్వాహాలు ఏమీ లేవు. మనవి అనుకున్న అజ్ఞానం ఒక్కటే మనకి, మిగిలిన మంది ఆయనది. కనుకనే నా నుండి ప్రసరింపబడుతున్నది. కనుక ప్రతి శక్తి మన వల్ల రావట్లేదు, మన నుండి వస్తున్నాయి, మన నుండి ప్రయోగింపబడుతుంది ఈశ్వర శక్తి. అందుకే ప్రతి వాడు కూడా తన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, తన బుద్ధి పనిచేస్తుంది అంటే స్వామి నీ వల్లే అని ప్రతిరోజు అనుకోవాలి. అనుకుంటే వాడు ధన్యుడు, లేకపోతే వాడు కృతజ్ఞుడు అవుతాడు. గుర్తుపెట్టుకో. అది ఏ పని చేసినా పరమాత్మే చేయిస్తున్నాడు అనుకున్న వాడి పని ఎప్పుడు సాకల్యమే. అందుకు అంత చక్కగా మాట్లాడాడు. యథా రాఘవనుక్త శరస్వసనిక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలిత. వెళ్తా అక్కడ గాని సీతమ్మ కనబడలేదు అనుకో, అనేనైవికి వేగేనా గమిష్యామి సురాలు. అక్కడ సీతమ్మ కనబడిపోతే అదే వేగంతో స్వర్గంలో కనిపిస్తా. ఏమో అక్కడ పెట్టాడేమో, అక్కడ కూడా కనబడలేదు అనుకో, మొత్తం వచ్చి లంకనంతటిని సరావణం, రావణుడితో కూడిన లంకనంతటిని కూడా నా తోకతో చుట్టూ పెట్టి రామచంద్రమూర్తికి పెట్టాలి. అంటే ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత కనబడుతుందో, భగవంతుడిపై విశ్వాసం అంత కనబడుతుంది. అది ఏ పని సాధించాలన్నా రెండు ఉండాలి, ఆత్మవిశ్వాసం, ఈశ్వర విశ్వాసం, రెండు ఉండాలి. అందుకే కర్మ కార్యసిద్ధి జరగడానికి రెండు అధీనాలు ఉంటాయట. శాస్త్రం చెప్తుంటానండి, కర్మాధీనం, దైవాధీనం. రెండు. కర్మాధీనం నీ ప్రయత్నంపై కొంత ఆధారపడి ఉంటుంది, ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే పని సాధించబడుతుంది, ఏదో ఒక్క వాటి వల్ల కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు నేను చేస్తాననే సంసిద్ధత, చేయగలనే నమ్మకం ఎంత ఉందో చేయించేవాడు ఉన్నాడు విశ్వాసం కావాలి. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఒకటి గుర్తొస్తుందండి ఈ సమయంలో. రెండూ ఉంటేనే పని సాధింపబడుతుంది అన్నాను. మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక వస్త్రం మనం కత్తిరితో కత్తిరిస్తాం. కత్తిరితో కత్తిరించినప్పుడు రెండు ఉంటాయి దాంట్లో. ఏ కత్తి కత్తిరించింది చెప్పగలమా? రెండు కలిస్తేనే ఒప్పుకుంటాం. అదేవిధంగా కర్మాధీనం, ఈశ్వరాధీనం వల్లే కార్యసిద్ధి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈశ్వర ప్రయత్నము మన ప్రయత్నము ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం ఎంత అవసరమో పురుష ప్రయత్నం అంత అవసరము. అందుకే పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం రెండు. పురుషుడు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఈశ్వరానుగ్రహం వల్లనే అనే భావనతో ఉంటే కార్యసంపూర్ణం. అంతేగాని ముందు మన ప్రయత్నాలన్నీ అయిపోయిన నుండి కాళ్ళు తిరిగి మూల పడతాంటే అప్పుడు భగవంతుని తలుచుకుంటాం, ఏం లాభం? మొదటి నుంచే తలుచుకుంటే అవస్థే రాదు, అసలు గుర్తుపెట్టుకుంటాం. అందుకు హనుమంతుడు చెప్తున్న ఒక్క మాట చాలదా? ఎంత అద్భుతమైన మాట చెప్పాడో.
ఇక్కడ నుంచి మీరు సక్సెస్ టిప్స్ అంటారు, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, వాటిని పరిశీలించాం. ఏ పని సాధించాలన్నా మొట్టమొదటి ఉండవలసింది పాజిటివ్ థాట్. నేను సాధిస్తాను తప్పకుండా అన్నారు. అంతేగాని వెళ్తానండి ఏదైనా ప్రయత్నం చేస్తాను అసలు పెట్టుకోకుంటే వస్తానండి ఇలా చెప్పాడు అనుకోండి, జీరో. వెళ్ళేటప్పుడే నేను వెళ్తున్నా సాధించుకొస్తా, అక్కడ లేకపోతే ఇక్కడ వెంట ఆల్టర్నేటివ్ స్టోరీ ఎలా వేస్తున్నాడు, ప్లాన్ వేసినప్పుడు ఎలా ఉండాలి, నేను అనుకున్న టార్గెట్ అది కాకపోతే అటు 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 వెంటనే ఆల్టర్నేటివ్స్ ఎక్కడికి స్వర్గం అనేది ప్రిపేర్ అయిపోయింది. అది అంత చక్కగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాడు చూడండి. అలా వెళుతున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఎగిరేడో ఒక్కసారి ఆ మహానుభావుడు ఎగిరిన వేగానికి ఆయన నుంచి వచ్చిన గాలులకి ఒక్కసారిగా చెట్లు ఊడబెరిగిపోయాయి. ఒక్కసారి పైకి ఆ పైకి వెళుతూ ఆయన ఎగురుతుంటే కొంత దూరం వరకు ఆ వాయు వేగాలతో వెళుతున్నాయి. కొంత వరకు వెళతాయి కదా, కొంత దాటిపోయిన తర్వాత అవి మళ్ళీ వెనక్కి పడిపోయాయి ఒకసారి వేగానికి. ఎలా ఉన్నాయి అంటే ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధునివ బాంధవా, ఒక మాట అన్నాడు ఇక్కడ. వెళ్ళిపోతున్న బంధువుని సాగరంపడానికి ఈ బంధువులు వెళ్ళినట్టుగా అన్నాడు. ఎందుకంటే ఎవరైతే తిరిగి రావాలని కోరుకుంటుందో వాళ్ళని ఎక్కువ దూరం సాగరంపబడుతుంది. కొందరు జాగ్రత్తగా వీళ్ళు ట్రైనింగ్ తీసి వస్తారు, ఎందుకంటే వాడు దిగిపోతాడు భయం, కదిలే వరకు ఉండి ధైర్యం చేసుకుని వెళుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు తిరిగి రావాలనుకున్న వాడు కొంత దూరమే సాగరంపాలి అని అంటారు శాస్త్రంలో. వాడికి ఆ తర్వాత తెలిస్తే అందుకు అలాగొచ్చి అలా వెనక్కి వచ్చేసిన బంధువులు లాగున్నాయని వర్ణించాడు. ఎన్ని చూడండి. మొత్తానికి హనుమంతుడిపై కూడా పువ్వులు వెదజల్లబడి ఆక్రమిస్తున్నాడంటే పర్వతాకారుడైన హనుమంతుడు తనపై కొన్ని పువ్వులు వెదజల్లబడి బభూవ అద్భుత దర్శన. వాల్మీకి హనుమంతుని యొక్క తత్వాన్ని మంత్రగర్భితంగా ఇస్తూ ఉంటాడు. అద్భుత దర్శన ఎన్ని చోట్ల చెప్తాడు. ఆయన పెరిగిపోయి ఉన్నాడు, అద్భుతం. ఆ అద్భుతంగా కనిపిస్తున్న స్వామివారు. అయితే ఎప్పుడైతే ఈ చెట్లు కూడా అంత దూరం ఎగిరి కింద పడ్డాయో ఆ చెట్లకున్న పువ్వులన్నీ రాలి ఆ సముద్రం మీద పడ్డాయి. అవి ఎలా కనబడుతున్నాయో చూపిస్తున్నాడు. ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచిత వివాకాశం ప్రభభౌ సమహాత్మవ. ఆ నీలి సముద్రంపై ఆ రకరకాల పువ్వులన్నీ పడగానే ఎలా కనబడుతుందంటే నక్షత్రాలతో ఉన్న ఆకాశంలా కనబడుతుంది సముద్రం. కవిత్వం అంటే వాల్మీకి. ఎంతమంది ప్రయత్నించినా కొంత దగ్గరగా వెళ్ళగలట అన్నారు ఆనాటి కాళిదాసాది మహాకవులు. మధురిమ ఫణితీనా మార్గదర్శి మహర్షి అది చెప్పారు. మధురమైన వాక్యానికి మార్గదర్శి మహర్షి వాల్మీకి అని ఆనాడు సంస్కృత కవులందరూ దాన్ని పెట్టుకున్నారు. కవిత్వ సౌందర్యంలో చూస్తే అది కావాల్సి ఉంటుంది. మొత్తానికి స్వామివారు ఒకసారి చేతులు పైకి చాచేర్చండి. ఎంత గొప్పగా చేతులు చాచినప్పుడు ఎలా ఉన్నది అంటే ఒక మహాపర్వతం యొక్క గుహల్లోంచి 5 పడగల పాములు అటొకటి ఇటొకటి వచ్చినప్పుడు ఎలా ఉందా ఉంది ఆ చేతులు. 5 పడగలంటే 5 వేళ్ళు 5 పడగలు అక్కడ పడుతుంది. ఈయన పర్వతంలో ఉన్నాడు, అటు ఇటు వచ్చినవి పర్వతం నుంచి వెలుగు వచ్చిన సర్పాల్లాగా ఉన్నాయి. గగనంలో వెళుతున్నప్పుడు చూడండి. పైగా అంత నీలాకాశంలో కొండలా ఈయన ఎగురుతూ ఉంటే వెలిగిపోతున్న దీపాలలో ఉన్నాయి ఆయన కళ్ళు. అంత తేజోమయంగా ఏం దర్శిస్తున్నాడు. మొత్తం మీద వెళుతున్నటువంటి స్వామి తోకను అలా పెట్టెట్టాడు పైకి. ఆ తోక ఎలా ఉందంటే సూర్యమండలం చుట్టూ ఉన్న కాంతి వలయంలా ఉంది. ఏమి దర్శిస్తున్నాడో కవిత్వం. పైగా ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్న సముద్రంపై ఏ భాగంలో ఉన్నాడో ఆయన క్రింది భాగం సముద్రం పిచ్చి పట్టినట్టు అవుతుంది. అంటే వేగానికి అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పాడు. ద్రోణి వలయ ఉన్నది అన్నాడు, దొన్నెలా అయిపోతుంది సముద్ర భాగం ఆయన యొక్క ఆ వేగానికి. ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. మొత్తానికి అలా వెళుతూ ఉండగా అప్పుడు సముద్రుడు చూసి అనుకుంటున్నాడు, వెళుతున్న వాడికి నేను ఏదైనా సాయం చేయాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన విలువలండి. రామాయణం మనకిచ్చే విలువలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. వాల్యూస్ ఆఫ్ లైఫ్ ఏమిటయ్యా అంటే గొప్ప విషయం. సముద్రుడికి సాగరుడు అని పేరు. ఈ సాగరుడు అనిపించుకోవడానికి కారణం శ్రీరాముడు పూర్వీకులైన సూర్యవంశ చక్రవర్తులు త్రవ్వగా ఏర్పడినటువంటి స్థలం. అందుకే తన ఉనికికి కారణం సగరుడు కనుకనే దాని పేరు సాగరుడు. తన ఉనికికే కారణం సగరుడు. వారి వంశానికి చెందిన వాడు వస్తున్నాడు కనుక వారి వంశానికి చెందిన వాడి కార్యానికే వస్తున్నాడు కనుక అలాంటి ఈయనకి నేను ఏదైనా సాయం చేసి నా రుణం తీర్చుకుంటాను, కృతజ్ఞత ప్రకటిస్తానన్నాడు. ఇదంతా ఆలోచించండి ఇక్కడ. అంటే ఆనాడు వాళ్ళు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఏం చేయడానికి అవకాశం లేదు. అది మనస్సులో పెట్టుకుని తన వంశీకుడైన వాడి కార్యానికి సహాయపడతాడు. అదండి
ఇవాళ చేసిన పని రేపే మర్చిపోతున్న నేటి సంస్కృతిలో ఏనాడో వాళ్ళ తాత చేసిన పని నేటికి గుర్తు పెట్టుకుని వాళ్ళ మనవల కూడా సాయం చేద్దాం అనుకుంటున్నటువంటి ఈ చాదస్తం మనకు వింతగా అనిపిస్తుంది కానీ బతుకు సార్థకత. తిన్నగా వెళ్ళి హిరణ్యనాభం మైనాకం, ఆ సముద్ర గర్భంలో మైనాకం పర్వతం ఉంది, ఆ పర్వతాన్ని పిలిచాట. ఇదిగోరా బయటికి అన్నాడు. ఎందుకంటే నేను కృతజ్ఞత తీర్చుకోవడం ఎంత కర్తవ్యమో నీకు ఒక కర్తవ్యం అని. అవునా, ఏది చెప్పన్నట్టు. ఎందుకంటే ధర్మం చేయడానికి అలా తపన పడిపోతుంటారు. ఒక కృతజ్ఞత అనబడే దివ్యగుణం నాకు అవకాశం వచ్చింది, ఏం చెప్పు అన్నాడు. అలా ఉండాలి, ధర్మాచరణతో కుతూహలం ఉండాలి, ఆ ఉత్సాహం ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. కొందరికి పాప అధర్మంపై మరీ ఉత్సాహం ఉంటుంది. మహాత్ముడికి ధర్మాచరణకు ఉత్సాహం ఉంటుంది. చూడండి, ఉత్సాహం అంటే అది మంచి పని చేయడం కోసం ఉపలాటపడ ఉత్సాహానికి లక్ష్మీదేవి. మొత్తానికి మహానుభావుడు మైనాకుడు ఏం చేయాలని అడిగాడు. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండడానికి ఎవరి కారణమో తెలుసా అన్నాడు. అంత కృతజ్ఞుడు అనుకున్నావా, గుర్తుందన్నాడు. ఎవరి కారణం? వాయుదేవి. ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఒకప్పుడు ఎవరు చూడొచ్చారంటే మనం చూడకముందే అది పోయింది రెక్కలు ఉండేవి. ఉండేటప్పుడు ఆ రెక్కలన్నీ ఇంద్రుడు కొట్టేట, ఎందుకంటే లోకక్షేమం కోసం. అప్పుడు వాయుదేవుని శరణు వేడేది, నా రెక్కలు కొంచెం క్షేమంగా ఉంచమని చెప్పవా. అప్పుడు వాయువు ఇంద్రుడు మిత్రుడు కనుక చెప్పాడు, నేను విడిచిపెట్టాను. నేను ఇన్ని విడిచిపెట్టానుకో, అందరినీ కొట్టి ఇన్ని విడిచిపెడితే అదుగా నిందొస్తుంది. ఒక పని చెప్పి నీకు ఏదైనా పెద్ద పని అప్పచెప్పి దాచిపెడితే మిగిలిన వాళ్ళు ఏమన్నారు. అందుకే స్పెషల్ గా విడిచిపెట్టారు అనుకుంటారు. మనకి ఆ సాగర గర్భం నుంచి అసురులు వచ్చే మార్గంలో ఈయన అడ్డంగా నిలబడాలి, ఎప్పుడు సాగరంలోనే ఉండాలి. ఎందుకంటే భూమి మీద పర్వతాలన్నీ రెక్కలు లేకుండా ఉండి ఒక్కడు రెక్కలు తిరుగుతుంటే బాగోదు కనుక అక్కడ ఉండబడి క్షేమంగా అని చెప్పాడు. ఆ విధంగా ఆయన హిమవత్పర్వత పుత్రుడైనటువంటి మహాసువర్ణ స్వరూపుడైనటువంటి మైనాకుడు అక్కడ ఉన్నాడు. నువ్వు వాయుపుత్రుడు, వాయువు వల్ల క్షేమంగా ఉన్నావు కనుక వాయుపుత్రుడు వస్తున్నాడు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చి నీ కృతజ్ఞతా ధర్మము నెరవేర్చుకో ఇది చెప్పాడు. అక్కడ ఒక మాట చెప్తారండి సాగరుడు. ఇది ప్రపంచానికి రామాయణం ఇచ్చే సందేశాల్లో ఇది ఒకటి. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఇది గొప్ప మాట. కొన్ని వాక్యాలు కొటేషన్స్ లో పెట్టుకోవాలండి. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటే చేసిన దానికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మము. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. అందుకని సనాతన ధర్మం అంటే పాత ధర్మం కాదు, ఎటర్నల్ అని అర్థం. సనాతనం అంటే సనత్ శబ్దానికి శాశ్వతం, శాశ్వత ధర్మం. ఏమిటంటే ధర్మాలన్నీ కాలంతో మారిపోతాయి కదండి అని మారవండి. ఏదో మన ప్రాచీన కాలాల్లో సూర్యుడు తూర్పును ఉదయించాడు, ఇప్పుడు కాలం మారిపోయింది కానీ సరదాగా పడమను ఉదయిస్తున్నాడా? మన ప్రాచీన కాలంలో మనుషులందరూ కాళ్ళతో నడిచేవారు. మనం వెరైటీగా ఈ మోడర్న్ ఏజ్ లో తలతో నడుద్దాం, అవుతుందండి లేదే. అందుకే కొన్ని ధర్మములు మారవు, శాశ్వత ధర్మములకు మార్పులు లేవు, తెలుసుకోండి. అందుకే భారతీయ హైందవ ధర్మానికి పేరు సనాతన ధర్మము, శాశ్వత ధర్మము. సృష్టి ఎంత అనాదో సనాతన ధర్మమైన హిందూ మతం అంత అనాది. మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి పాపం అంతే. ఎందుకంటే సాయంత్రం కొన్ని వర్షాకాలంలో పురుగులు వస్తాయి, మొత్తం అన్ని మింగేస్తాం, రెక్కలల్లా అర్చుకుంటూ తెల్లారేగా రెక్కలా ఊడిపోతాయి. అందుకే హైందవ ధర్మం తప్ప మిగిలినవన్నీ ఆ రెక్కల పురుగులు వంటివే అని నిర్భయంగా సత్యంగా ధైర్యంగా చెప్పచ్చు. ధర్మం అందులో ప్రధానమైనది కృతేషు ప్రతికర్తవ్యం. చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయాలయ్యా ధర్మం. వెంటనే నేను సిద్ధం అన్నాడు మైనాకుడు. ఒక్కసారి ఆయనకి ఏ విధంగా చేయాలి, ఆ వెళుతున్న వాడికి మార్గంలో కాస్త ఆపి విశ్రాంతినిచ్చి ఏదో ఆయనకు ఆహారము పానీయము ఆతిథ్యము అందిస్తే అప్పుడు తన కృతజ్ఞతా ధర్మం కొంత నెరవేర్చినట్టుంటుంది అని ఒక్కసారి పైకి వస్తున్నట్ట. దూరం నుండి చూస్తున్నాడు ఆంజనేయ స్వామి, మహాదూ ద్రష్ట కదా. ఓ ఇదేదో నాకు అడ్డంకి వస్తున్నట్టుందే అనుకున్నాడు. చిన్నగా వెళ్ళి తన యొక్క వక్షస్థలం కనిపించాడు. ఒక్కసారి కుదపబడింది ఆ పర్వతం అంతా. కానీ సంతోషించింది హనుమంతుని యొక్క శరీర స్పర్శకి. అప్పుడు దాని అధిదేవతగా ఉన్నటువంటి మైనాకుడు అంటే పర్వతమునకు అధిదేవత ఉంటాడు తెలుసుకోండి. దివ్య పర్వతాలకి, దివ్య వృక్షాలకి, దివ్య నదులకి మనం చూసే స్థావర రూపం కాకుండా జంగమమైన దేవతా రూపం ఉంటుంది. నాకు కనబడలేదు అంటే మన కంటికి కనబడలేదు, మన కంటికి మనలాంటి వాళ్ళే కనబడతారు. మన కంటికి నీరు చాలు, ఉపాసనా దృష్టికి గంగమ్మ, మామూలు కంటికి నదీ. అందుకే ప్రతి పవిత్రమైన వృక్షాలకి, నదులకి, సముద్రాలకి వీటికి అధిదేవతలు ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది.
ఆ అధిదేవత మైనాక పర్వతపు అధిదేవతగా ఉన్నటువంటి మైనాకుడు జంగమ రూపం ధరించి హనుమంతుడికి అక్కడి నుంచి నమస్కారం చేశాడు, మహానుభావాన్ని. ఇదేమిటిది, నేను కదిలించి కుదిపితే దండం పెడుతున్నాడని చూసేట. చూసి చాలా సంతోషం, మీరు కాస్త ఇక్కడ కూర్చొని ఆతిథ్యం స్వీకరిస్తే నేను ధన్యుడినవుతాను, విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే చాలా ప్రయాణం చేసి వచ్చారు, ఇంకా వెళ్ళవలసింది చాలా ఉన్నది, కాబట్టి కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి అంటే చూసి నిమిరేటాడు. చక్కగా నిమిరి అంటున్నాడు, కృతమాతిథ్యం. అంత ప్రేమగా ఒకడెవడైనా మనకి ఏదైనా ఆఫర్ చేస్తే మనం ఏ విధంగా రిఫ్యూజ్ చేయాలి అది ఒకటి నేర్చుకోవాలి. నో థ్యాంక్స్ ఒకటి ఎలాగో కల్చర్ ఉంటుంది మనకి. అది పెదవులతో అంటున్నాడో హృదయంతో అంటున్నాడో భగవంతుడికి తెలియాలి. కానీ ఎవరైనా మనకి అది చెప్తే నువ్వేడో ఏ మధ్యలో వెళ్తుండే తొందరలో ఇలాగా పక్కపో అంటే తప్పండి. హనుమంతుడి దగ్గర ప్రవర్తన సరళి ఎంత జాగ్రత్తగా నేర్చారు. తనకు ఆతిథ్యం ఇస్తాను పాజిటివ్ థాట్తో అన్నవాడిని ఎలా చెప్పాలి? అలాగే మొహవాడప్పుడు తింటూ కూర్చుంటాడు, ఆయన నిహు ఆయనకుంది. వెంటనే చెప్పాడు, నేను రామకార్యం మీద వెళ్తున్నాను, పైగా తిరిగి వచ్చే వరకు విశ్రమించనన్న ప్రతిజ్ఞ. అసలు కార్యం సాధించే వరకు నాకు విశ్రాంతి కూడా తీసుకోలేదు. ఏమీ అనుకోవద్దు, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే భావించు. అంతేకాదు భావించాడు, కృతం ఆతిథ్యం, ఆతిథ్యం ఇవ్వబడినట్లే, డిక్లేర్, ఇంకేమున్నది, ఆతిథ్యం ఇవ్వబడినట్లే, సంతోషం అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే చాలా మంది ఈ కథ వాటితో పాటు వెళ్ళిపోతారండి. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఒక రమ్యమైన ఘట్టం ఉంది సుందరకాండలో. అదేమిటంటే ఇంద్రుడు వస్తాడట మైనాకుడు, ఇది పట్టుకోవచ్చు. వచ్చి మైనాకుడితో అంటాడు, శభాష్ మంచి పని చేశావు, నీకు నేను కొన్ని వరాలు ఇస్తున్నాను అన్నాడు. ఏమిటంటే ఇకపై నీకేం భయం లేదు, రెక్కలు వేసుకుని ఎక్కడికైనా తిరుగు, నీకేం పర్వాలేదు, నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను, మంచి పని చేశావు అని వెళ్ళిపెట్టాడు. ఇంద్రుడు ఎంత హాయి వరాలు ఇచ్చేసాడు, కానీ ఏమైనా చేశాడండి మైనాకుడు. ఏం చేశాడు, ఆతిథ్యం తీసుకొని కానీ ఆతిథ్యం ఇచ్చాడా పుచ్చుకున్నాడు, ఆయన ఏమీ లేదు, కానీ వరాలు మాత్రం వచ్చేసాడు. చూడండి, ఆయన రెడీ చేసినటువంటి భోజనాలు ఆయనకే మిగిలిపోయి హనుమంతుడికి ఏమీ వెళ్ళలేదు, వరాలు మాత్రం వచ్చేసాయి. ఏమిటి ఇందులో మనం పట్టుకోవాల్సిన విషయం అంటే హనుమద్ ఉపాసన ఫలం చూపిస్తున్నాడు. ఇక్కడ హనుమంతుడికి వస్తువు ఇవ్వడం అంటే ఆయన పుచ్చుకోనక్కర్లే, నేను పుచ్చుకున్నట్లే అంటే చాలు పుచ్చుకున్నట్లు. ఎప్పుడైతే హనుమంతుడి మనకు నివేదన చేసేమో ఆయన స్వీకరించినట్లే భావిస్తాడు. ఆయన ఎప్పుడైతే స్వీకరించాడో హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చినవాడు, అనగా అర్చించినవాడు, ఆరాధించినవాడు, ఆశ్రయించిన వాడికి దేవతలు వచ్చి వరాలు ఇస్తారు. అది దేవుడు గురించి ఇతర దేవతలు అనుకుని చూపించారు. అందుకే హనుమంత్ భక్తులకి దేవతలందరూ హనుమాన్ పూజితశ్చే పూజితా సర్వదేవత అని సంహితా శాస్త్రం చెప్పింది. ఎంత నిజం ఎందుకు చెప్తుంది శాస్త్రం, ఊరికనే చెప్తుందా? అక్కడ చెప్పింది, ఇక్కడ కథలు చూడాలి ప్రమాణం. ఇది లోపల ఉపాసనా రహస్యాలు, కథా రహస్యాలు చూస్తున్నాం, ఉపాసనా రహస్యాలు చూడండి. ఈ విధంగా అక్కడి నుంచి బయలుదేరాడు. క్రమంగా తోవలో దేవతలందరూ కలిసి సురస అనబడేటువంటి దక్షపుత్రి అయినటువంటి శక్తి, ఆవిడ అమ్మవారి యొక్క ఒక అంశ, ఆవిడకి ప్రార్థన చేసేట, అమ్మ హనుమంతుడు చాలా తీవ్రమైన వేగంతో వెళుతున్నాడు, ఆయన యొక్క శక్తుల్ని వాటిని తెలుసుకున్నట్టుకై ముహూర్తం విఘ్నమాచర, ఒక ముహూర్త కాలంలో విఘ్నము కలిగించమ్మా అన్నమాట. సరేనని ఆ సురస్సు ఒక భీకరమైన రూపం ధరించి వచ్చింది. సహజ రూపం, రాక్షస రూపం కాదు, భీకర రూపం ధరించి వచ్చింది. కానీ హనుమంతుడు చెప్పింది, నేను సురసను, నాగమాత, ఆవిడ నాగమాత కూడా, నాగమాతను దేవతలు నన్ను పంపారు, బ్రహ్మగారి ఆజ్ఞ అయింది. ఏమిటమ్మా అన్నాడు. ఏమీ లేదు, ప్రవిశ్య వదనం మే అద్య, ఇవాళ నువ్వు నా నోట్లో ప్రవేశించాలి. అమ్మా నేను రామకార్యం మీద వెళ్తున్నాను, రిటర్న్లో ఈ ముచ్చట్లను ఆడుకున్నాం. వీలు లేదు, అద్య అన్నానా, ప్రవేశించ వదనం మే అద్య, ఇప్పుడు నువ్వు లోపల ప్రవేశించాలయ్యా అంటాడు. పైగా దేవవచనం, బ్రహ్మగారి వచనం. ఇక్కడ హనుమంతుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. బలవంతుడు కదా పక్కలే అని తోసి చెడిపోలేదు. ఎందుకంటే ఎవరో అవతలి వాళ్ళు ఎవరో దాన్ని బట్టి ప్రవర్తించాలి, తెలియాలి. ఉచితాలు చూడాలి. అందరి దగ్గర ఒకలా ప్రవర్తించకూడదు. ఒక పెద్దవాళ్ళు, ఒక గౌరవనీయులు వస్తే ఎలా ప్రవర్తించాలి పిల్లలకు నేర్పండి. ఎందుకంటే పాపం ఇక్కడి నాగరికతలో సహజంగా తల్లిదండ్రుల్ని, గురువుల్ని వినయంగా ఆశ్రయించడం అనే సంస్కారం ఇంకా ఇక్కడ నాగరికతల్లో, పడమటి నాగరికతల్లో మొదటి నుంచి లేదు. లేని వాళ్ళు మనం ఏమీ అనకూడదండి. ఉన్నది వదులుకున్న వాళ్ళనే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. లేని వాళ్ళని ఏమనకూడదు. అమ్మా నాన్న వచ్చిన ప్రేమగా ఉండాలి.
గురువు గారు వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. హాయ్ హలో, మన ఒక యతీశ్వరుడు వస్తే ఒక పిల్లాడు పలకరిపో హాయ్ అంకుల్ అంటున్నాడు. అంతే యతీశ్వరుడు వస్తే ఎలా దండం పెట్టాలో తెలియదు, పెద్దల ముందు ఎలా ఉండాలో తెలియదు. అంతేకాదు అక్కడ లెక్చర్ పాఠం చెప్తుంటారట, వీడు కూర్చుని కాలేమో అవతల వాడు కుర్చీ మీద వేసుకుంటూ కూర్చుంటాడు. లెక్చర్ పాఠం చెప్పాలి. ఎందుకంటే ఈ సెల్లింగ్ ది కమాడిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ పర్చేసింగ్ మియర్ కన్స్యూమరిజం. అంతేగాని విద్యపై గౌరవం లేదు, గురువులపై గౌరవం లేదు. ఎందుకు ఇంకా నాగరికంగా ఎదగలేదు. మనం సంపన్నులు అయిపోయారు కనుక నాగరిక సమాజం అనుకుంటున్నాం, కానీ సంస్కారంలో మాత్రం దరిద్రమే. ఇంకోటి నన్ను నిందించేమని కాదండి, వాళ్ళు ఎదగలేదు. మనకు వేల యుగాల నాటి నుంచి ఋషులు మనం ఎదిగేలా పండించారు. మనేదో ధనాశతో ఇంత నాగరికతను వదులుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించండి ఇక్కడ ఏది ఎంత కావాలో. వినయం అనే సంపద సహజంగా భారతీయులు తెచ్చుకున్నారు. ఇవి గ్రహించవలసిన గొప్ప అంశం. అందుకు హనుమంతుడు ఇక్కడ ఇంత గొప్పవాడే. నేను వెళ్తూ రామగారి కోసం పక్కపో వెళ్ళకపోతే తోసేస్తాడు కూడా, అంత శక్తివంతుడు. కానీ నమస్కారం చేశాడు. ఎందుకంటే దేవవచనం అంది, బ్రహ్మదేవుడు వాక్ అన్నారు, ఎదురుగా ఉన్న శక్తి. వీళ్ళందరినీ గౌరవించారు కదా, దేవతలు వందనీయులు కదా, బ్రహ్మగారి వాక్యం శిరోధారి కదా, ఎదురుగా ఉన్నది అమ్మ. అమ్మ సరే ముచ్చట కానీ తల్లి అన్నాడు. ఆవిడ నోరు అంత తెరిచింది. చూశారు, తను ఇంత వాడిపోయాడు, క్షణంలో అయిపోయాడు. అంత వాడిపోయాడు. ఎందుకంటే ఆయన నోట్లో పంపించాలంటే పెద్దగా ఉండాలి కదా, వాడు అంత చేసింది. ఆయన అంతున్నాడు కదా, పెరిగాడు కదా. కానీ వెంటనే ఇంత వాడిపోయాడు. అయ్యి అలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చారు. నువ్వేమన్నావు, నోట్లోకి ఇవాళ ప్రవేశించాలి అన్నా కానీ ప్రవేశించి వచ్చేసారు తల్లి అంటే. హాస్యభాష అంది, యుక్తి అయ్యా నీది అన్నది, ఆశీర్వదించిందిట. ఇక్కడ రహస్యం ఏం చెప్తారంటే ఉపాసకులు, ఆ సురసాదేవి దేవతల శక్తి హనుమంతులో ప్రవేశించింది. రామకార్యం కోసం వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాడు పాల్గొకపోతే రామకార్యం హనుమంతుడు చేయలేడా? ఇది గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్రుడు కూడా తన శక్తులన్నీ ధారపోషిస్తాడు రాముడి వారికి. విశ్వామిత్రుడు అస్త్రబలం ఇవ్వకపోతే రాముడు సాధించలేడా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడో ఒక పెద్ద ఆయన మీకు అమెరికా నుంచి తిరుపతి వెళ్తున్నాడు, మీతో చెప్పాడు, వెంటనే మీరు 10 రాళ్ళని ఇచ్చి హుండీలో వేసేయండి అన్నాడు. ఇలా ప్రతి వాళ్ళు ఒక 10 రాళ్ళు 10 రాళ్ళని ఇచ్చారు. అవన్నీ తీసుకెళ్ళి ఆయన హుండీలో వేశాడు. అంతేగాని మీ 10 రాళ్ళ వల్ల ఆయన హుండీ తిరుపతి వెళ్ళలేదు. ఆయన తిరుపతి ఆయన ఏర్పాటు ఆయన చేసుకున్నాడు. మీరు కూడా ఇవ్వడం వల్ల మీకు తిరుపతిలో మీకు పుణ్యం వచ్చింది. అలాగే లోకరక్షణ కోసం రామచంద్రమూర్తి హనుమంతుడు పనిచేస్తూ ఉంటే ఈ దేవతలు ఋషులు కూడా వాళ్ళ తపస్సులని ధారపోసి లోకరక్షణ మేము పనిచేసే పుణ్యం సంపాదించుకోవడం కోసం చేశారు. అయినప్పటికీ దేవతల శక్తి ప్రవేశించింది ఆంజనేయ స్వామి వారిలో. కనుక ఇక్కడ సురసమ్మ దగ్గర యుక్తిని ప్రదర్శించాడు. మొట్టమొదటేమో తన దీక్షను ప్రదర్శించాడు. ఎక్కడ? మైనాపురి దగ్గర. ఇక్కడ వచ్చేటప్పటికల్లా తన యుక్తిని ప్రదర్శించాడు. 3వది వచ్చిందండి, సింహిక ఛాయాగ్రాహి. ఆవిడ పట్టుకుంటాడు. ఎలాగూ పైన వెళ్ళిపోతుంటే నీడని పడితే చాలా ఆగిపోతుంట. ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని ఆపగలిగినటువంటి శక్తి కలిగిన ఆసురి పట్టింది. చూశాడు, ఓహో సుగ్రీవుడు చెప్పిందనమాట. అంటే సుగ్రీవుడు పెద్ద జాగ్రఫీలో మహానుభావుడు, మేధావి. ఆయన చెప్పేట ఏ దిక్కుని ఏ ఉంటుందో వర్ణిస్తాడు. ఒక్కొక్క వానర వీరుల్ని పంపించేటప్పుడు ఏ దిక్కుకి వెళ్తే ఎవరెవరు ఉంటారో మొత్తం వర్ణించి చెప్తాడండి ఆయన సుగ్రీవుడు. హనుమంతుడికి వెళికి చెప్తాడు, దక్షిణం వైపు వెళితే ఏవేమి ఉంటాయి, అక్కడ సముద్రం ఉంటే అక్కడ ఒకటి ఉంటుంది, ఛాయాగ్రహణ శక్తి మొత్తం చెప్పాడు మహానుభావుడు. అంతా చెప్పిన రాముడు ఆశ్చర్యపోతాడు. అందరినీ పంపించేసాక సుగ్రీవుడి గురించి అడుగుతాడు, నీకు ఇంత జాగ్రఫికల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతా మా అన్నయ్య గారు దైవది అన్నాడు. వెంట పెట్టాడు, తిరిగాను భూహంస తిరిగాడు, నాకు అంతా తెలిసిపోయింది. ఒక్కొక్కసారి అది పనికొస్తాయండి, చట్టకాలం కూడా పనికొస్తుంది అని తెలిసిపోయాడు మహానుభావుడు. మొత్తానికి ఎంత పట్టినటువంటి దాన్ని చూసో సుగ్రీవుడు చెప్పింది దీని గురించి అయి ఉంటుంది అని వెంటనే శరీరాన్ని గట్టిగా పెంచాడు. గట్టిగా పట్టు వదిలేసి నోరు తెరిచింది. తెరిచిన నోరు నుంచి మొత్తం లోపల, ఓహో లోపల ఎక్కడ నొక్కితే ప్రాణం పోతుందో పట్టుకున్నట్టు. ఆవులిస్తే పేగులు ఎక్కడటువంటి ఇదే. ఆవు నుంచి నోరు చూసి ఒక్కసారి సంక్షిప్త రూపం ధరించి లోపలికి వెళ్ళి ఆ మర్మస్థానములు, ఇక్కడ ఆయుర్వేదం ప్రకారంగా శరీరం లోపల మర్మస్థానములు ఉండే పెద్ద శాస్త్రం ఉంది. అవి పట్టుకుని వాటిని నొక్కివేసి సంహరించి చీల్చి వచ్చేట బయటికి. పైకి సింహిక ఏనాటి యుగాల నుంచి పడుతుందో ఒక కథ ప్రకారంగా హిరణ్యకశిపుడు చెల్లెలేదు. కొన్ని జీవులంతే నేను ఒకంతగా కోరు. మొత్తానికి దేవతలు కూడా ఎదుర్కొనలేనటువంటి భయంకరమైన అసురుని హనుమంతుడు ఎప్పుడైతే సంహరింపజేశాడో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. కురిపించి గొప్ప మాట అంటారు, హనుమా నీ దగ్గర ఉన్న 4 గుణాలు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు ఏ కార్యమైనా సాధించవచ్చు అన్నారు. ఆ 4 గుణములు చెప్తున్నాడు చూడండి. మీరు దీన్ని పిల్లలకి ఎలా అందిస్తారో, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారా, సక్సెస్ టిప్స్ అంటారా, ఏ భాషలో చెప్తారో ఇష్టం.
ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది గొప్ప మాట. ధృతి దృష్టి మతి దాక్ష్యం. ధృతి అంటే నిలుకడ, తెలుగులో చెప్పాలంటే పట్టుదల. ఒకటి అనుకున్నాం సాధించాలి, మధ్యలో ఎందుకులేండి డ్రాప్ అయిపోకుండా చివరి వరకు వెళ్ళగలగడాన్ని నిలుకడ అంటారు. ధృతి ధైర్యం నిలుకడ మూడో ఒకటి. చివరి వరకు సాధించే వరకు చెక్కు చెదరకుండా ఉండాలండి. రెండవది దృష్టి. దృష్టి అంటే రెండు అర్థాలు ఉన్నాయి దీనికి, కాన్సన్ట్రేషన్ అండ్ విజన్. రెండూ కూడా ఒక పని చేసేటప్పుడు దాని మీదే దృష్టి ఉండాలి. అదేవిధంగా విజన్, ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం తనకు ఫైనల్ షేప్ ఏమిటి అనేటువంటి ఒక అవగాహన ముందే ఉండాలి. అది విజన్, అది కాన్సన్ట్రేషన్ అండ్ విజన్. ఇక మతి అంటే నాలెడ్జ్ అండ్ ప్లాన్. ఏ పని చేస్తున్నామో దాని సంబంధించి జ్ఞానం ఉంటే చాలండి. ఇది చాలా ముఖ్యం. ఏ పనికే. కొంతమంది సంగీతం పాడతామంటారు, ఇంకా కృతి పాడతారు, ఆ ప్రతి అక్షరము తప్పే, ఐకరు చెవులు వినడం. మొన్నెవరో నటజన పాలకుడి బిరుడు అన్నాడు పాడుతుంటే. దేవుడు నటజన పాలకుడు ఏమిటా అని, నటజన పాలకుడు. అది తెలుగుని ఇంగ్లీష్లోకి రాసుకోవడం గురించి దౌర్భాగ్యం. ఏం చేస్తాం? నటజన. ఇప్పుడు చూసి తా అంటే తా అని రాయగలిగిన భాష. ఇప్పుడు చెప్పండి ఏది పండిన భాష? నేనేమో అన్నగాని ఒక్కొక్కసారి కొన్నింటికి మంచి కాలం కలిసి వస్తుంది, అప్పుడు అదే రాజు అనుకుంటాం. దానికేమండి, సత్యం ఒప్పుకోవాలి కదమ్మా. నటజన పాలకుడవు అది బిరుదు. బిరుదుకు బిరుడు అంటే చదివేవాడికి భావం లేదా? గొంతి ప్రయాణం పలికేయడమేనా? భావాలు ఏమయ్యాయి? అదే పాడేవాడు అందరికి విన్నపం. మీరు సంస్కృత పండితులు పద్యాలు పద్యాలు తెలియక్కర్లేదు, భాష తెలియక్కర్లేదు, ఒక్కడ తెలిస్తే చాలు. మీరు ఏ పాట పాడబోతున్నారో ఆ పాట సాహిత్యం తప్పు లేకుండా చదవండి. అది ఒక్కటి చాలు. పై వాళ్ళు టీచర్స్ ఎక్కుతున్నారు, అది బాధ. వాళ్ళ పిల్లలు అవే చెప్తున్నారు, ఇంకా భావం. వాళ్ళ పదాలు ఎక్కడ విభజించాలో తెలియదు. కనీసం పాట పాడేటప్పుడు దాని భావం ఏమిటి, నేను చదువుతున్న ఈ వాక్యం నాకైనా అర్థమైందా, అప్పుడు పాడండి. ఈ మాట చెప్పాను అనుకోవద్దు. అనేక రోజులు విని వేషాలు బాధపడి నేనే ఇంత బాధపడతా, రాముడు ఎంత బాధపడతాడు, త్యాగరాజస్వామి తమ్మురాజు సరే అనుకుంటారు. ఇన్ని అనిపించి నేను చెప్తున్న ఆర్తితో చేసుకుంటున్న విన్నపం తప్ప మరి ఏమనుకోవద్దు. బాగుండే కానీ మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కర్లేదు. మనం ఏ పని చేస్తామో దాని సంబంధించి నాలెడ్జ్ ఒక్కడ తెలిస్తే చాలు. అందుకే తర్వాత మధ్య ఏమిటి మతి, దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్, అవేర్నెస్, ఈ రెండు చాలా ప్లాన్ అది అవసరం. అదే ధృతి దృష్టి మతి. తర్వాత దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షత, కెపాసిటీ, అది చేయడానికి కావాల్సిన సమర్థత. ఈ నాలుగు ఎవడుకుంటాయో ఎవడి ఫెయిల్యూర్ అనేది లేదు. ఇప్పుడు ఈ మాట మత గ్రంథం అంటారా, మనిషిది అంటారా? ఇది మనుషుల కోసం చెప్పాడు, మతం కోసం చెప్పాడు? చెప్పండి. ప్రశ్న ఎందుకు చెప్పండి. ధృతి దృష్టి మతి దాక్ష్యం, ఈ నాలుగు కావాలి ఏ పనికైనా. ఇది మతంలో ఉన్న వాళ్ళకైనా కావాలి, హిందూ మతస్థులకైనా, మనిషి అన్న వాడికి కావాలి. అదే మనిషి అన్న వాడికి పనికొచ్చే మాటలు చెప్పిన గ్రంథం పేరు రామాయణం. ఇది దేశానికి ఒక మతానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది. అయితే ప్రపంచానికి పనికొచ్చే గ్రంథం అందించిన దేశం భారతదేశం. అది నమస్కారం చేసుకుంటాం. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇదొకటి. ఇప్పుడు కోట్ చేసుకోవాల్సిన వాక్యాలు నాకు తెలిసి రెండు చెప్పారు, చూద్దాం చివరికి ఎన్ని మిగులుతాయి. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది గొప్పగా చెప్పాడు. ఎన్ని మాటలు వస్తాయి చూడండి. అతిదక్కిన పూజారహ ప్రాకృతోపి విజానత. ఇది కూడా మైనాముడి దగ్గర వచ్చిన మాట. సామాన్యుడైనా సరే అతిథి పూజార్హుడు, అతిథి దేవోభవ, అతిథి సాక్షాత్ భగవంతుడు, విష్ణు స్వరూపుడు. అలా చూసుకుంటే వాడి ఇహ జీవితం మన జీవితాలన్నీ బాగుంటాయి. సామాన్యుడైన వాడి అతిథిగా వస్తే అలా కొలవాలంటారే, అంత జ్ఞాని ఆంజనేయ స్వామి వారు అతిథిగా వస్తుంటే మన భాగ్యం అయ్యా అని చెప్పేట. నాకు నీకు భాగ్యం. ఇది సముద్రానికి, ఇది ఇంటికి వాకిలికి భాగ్యం. వాకిల్ లాంటి వాడు మైనాకుడు, ఇల్లు లాంటి వాడు సముద్రుడు. మనిద్దరికి భాగ్యం, మనిద్దరం కలిసి చేసుకుందాం అన్నాడు. ఇన్ని మంచి విషయాలు చూడండి. మొత్తానికి ఈ సింహుడిని ఈ విధంగా దెబ్బతీసి వెళ్ళాడు. అయితే మనకు కొంచెం ఆలోచించాలి. హనుమంతుడికి విఘ్నం కలిగించమని ఎందుకు కోరారు దేవతల సదస్సుని? ఇక్కడ కొందరు గొప్ప మాట చెప్పారు. హనుమంతుడు వెళుతున్న వేగాన్ని దేవతలు లెక్కేసుకుంటున్నట్ట. ఈ వేగంలో ఈయన వెళితే లంకలో అడుగు పెడితే దుర్ముహూర్తం అవుతుంది. అది ముహూర్తం విఘ్నమాచార ఆకాశం విఘ్నం పెట్టండి అన్నట్టు. ఇన్ని లెక్కలుంటే పెద్దాయి. సరే, మొత్తానికి ఈ మూడు సాధించి ఆ మహానుభావుడు ఒక్కసారిగా త్రికూటాద్రి మీద వాలేడు లంకలో. ఎలా వాలేడు ఇది కొంచెం ఆలోచించాలి. ఎగిరినప్పుడు అంత బరువుగా ఎగిరాడు కదండి. ఆయన నొక్కితేనే పర్వతం కింద ఎగిరింది. ఆయన ఒక్కసారి అంత బరువుతో దభీమం దిగితే ఏమవ్వాలి ఊహించండి. అప్పటికీ కొంత కుదపబడింది.
కుదపబడి ఆ పువ్వులేవో ఆయన మీద రాలి ఆయన చక్కగా మెరిసిపోతున్నట్ట. అయితే అక్కడ ఎలా దిగుంటాడో మనం చూడాలి. అక్కడ ఆయన దిగి కానీ కొండ కదిలిందా మొత్తం లంకగా దొరుకుతుంది. చాలా జాగ్రత్తగా చూడటానికి అంత ఉన్నాడు, కానీ ఎలా దిగాడయ్యా అంటే ఆయనకున్న అష్టసిద్ధులు అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ సిద్ధులు ఉన్నాయి కదండి. ఆ సిద్ధుల ప్రకారంగా ఆయన ఎంతున్నా గొప్ప బరువుగా ఉండగలడు, అంతున్నా తేలిగ్గా ఉండగలడు. ఎంతవాడు అంతవడం అనిమా మహిమ, ఎంతలోనే బరువు చూపిస్తే గరిమ, అంతవాడి కూడా తేలిగ్గా ఫెదర్ వెయిట్ లాగా ఉంటే లహిమ. అష్టసిద్ధులు హనుమంతుడు అష్టసిద్ధినవనిదికే నాటి ఎలా అవుతాడు ఇప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే స్వామివారు ఆ విద్యలన్నీ చూపిస్తున్నాడు ఇందులో, అష్టసిద్ధులు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు అలా దిగాలో అలా దిగాడండి జాగ్రత్తగా. పైగా అంతైనా కాగలడు ఇంతైనా కాగలడు. నేను చెప్పుకున్నాం కదా, ఎంతటి వాడు కావలయునప్పుడు ప్రతిభ విశిష్టుడై అంతటి వాడనైన వదునప్పుడు ప్రతిభ విశిష్టుడు. పైగా అంతవాడు ఇంత కావాలంటే ఎవడో వచ్చి తగ్గించడం కాదండి. కొందరు ఉంటారంటే మహాకోపంతో ఊగిపోతూ ఉంటారు, వాళ్ళని తగ్గించడానికి ఎవడో రాలా, వాళ్ళందరూ వాళ్ళు కంట్రోల్ కాదు. కానీ మహాత్ములు అవసరం బట్టి కోపం చూపించినా వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. కొంతమందికి శాంతింపజేయడానికి నీళ్లు పోయాలి, హారతిని ఇవ్వాలి అంతే. ఎవరో ఒకళ్ళు రావాలి. ఎవరు రాకుండా గొప్ప గొప్పగా ఉన్నారంటే వాళ్ళు ఆవిడ పిలుస్తారు కంట్రోల్. వెంటనే కోపం చల్లారు, ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ వాడిని వాడే కంట్రోల్ చేసుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడి కోపం ధర్మాకరం, సెల్ఫ్ కంట్రోల్. ఆపన తేజ్ సంహారో ఆపై దీనోలో హంకతే కాపై అన్నాడు కదా. ఆపన తేజ్ సంహారో ఆపై ఆయనని గ్రహించుకోగలిగాడు మొత్తానికి. ఎలా సాధించుకొచ్చాడయ్యా? దుర్గమ కాజు జగతికే జైతే సుగమ అనుగ్రహతు మరేతే. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకే అసాధ్యం అనేది లేదు, ఇంకా ఆయనకు అసాధ్యమా? అంత చక్కగా దిగి ఇప్పుడు ఆ పర్వతం మించి లంకను మొత్తం చూస్తున్నాడు. వెనక్కి తిరిగట్ట. ఓ 100 యోజనాలంటే ఇంతేనా? అనిశ్వసన్ మహాకపి. ఒక్కసారి నిట్టూర్పు కూడా లేదు, అంత దిగి హాయ్ అని కూడా అనలేదు మహాత్ముడు. ఇక నగ్రాని మధిగచ్చతి, ఇసుమంత అలసట కూడా లేదుట. అలా చూసేట వెనక్కి కోసి ఇంతేనా సత్యనాడంటే అనుకున్నాడు. ఇప్పుడు లంకను మొత్తం పరిశీలిస్తారు, అలసటే లేదు ఆయనకి. లంకను పరిశీలిస్తున్నట్టు చూడండి. అంటే రాముడు ఎందుకు పంపాడు ఇది అర్థమైంది. సీతమ్మను చూడడానికి కాదు, లంకను స్టడీ చేయాలి. మనం కొట్టబోయేది ఎలా ఉందో దాని యొక్క సిస్టమ్ ఏంటో, దాని డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, వాళ్ళకి ఉన్న వార్ఫేర్ ఏమిటి, అవన్నీ పవర్స్ ఏమిటి తెలుసుకుంటే మనం ఇక్కడ స్ట్రాటజీలు వేయచ్చు. ఇది రాజనీతి అనుకుంటే దాన్ని అన్ని చెప్పక్కర్లే. రాజనీతి మంత్రుడు ఏం దూతకు చెప్తే తెలివైన దూత ఇన్ని పనులు చేయాలి. అసలు దూత అంటే పోస్ట్ మ్యాన్ కాదు, మెసెంజర్ కాదు. అతను వెనకాల ఎన్ని పనులుంటాయో దూత అయిచ ప్రహిత అయిచ, దూత లక్షణం ఉంటుంది రాజనీతి శాస్త్రంలో. అవన్నీ హనుమంతుడు చెప్తాడు. సరే, ఇక్కడ ఆంజనేయ స్వామి 3 దాటి నిలబడడం మీద లంకలో చేరాడు కదా. తర్వాత అశోక వనంలోకి వెళ్తాడు, ఆనందవనం. అశోకం అంటే ఆనందమే కదా. దానిలో వెళ్ళబోతున్నాడు. అందులో సహస్ర స్తంభ మండప మధ్యంలో శక్తిని చూడబోతున్నాడు. ఇప్పుడు ఈ కోణంలో దేనికదే అది ఇది కలిపేసి కన్ఫ్యూజ్ కాదు, దేనికది తీసుకోవాలి. అందుకే దేనికది ప్యారలల్ గా వేసుకోవాలి అని చెప్పుకున్నాం. అది చూసినప్పుడు ఆ యాంగిల్, ఇది చూసినప్పుడు ఈ యాంగిల్, ఇన్ని ఇందులో ఉన్నాయని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక రహస్యాన్ని ఒక శ్రీ విద్య ఉపాసకుడు గొప్పగా చూపిస్తున్నాడు. కుండలిని పరాశక్తిని కూడనున్న యోగి చందాన మారుతి యొప్పినప్పుడు లంకయను కుండలిని చేరి లలిత శక్తి సీత గణనుండే అనాయన జరగచుండే. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఆ కుండలిని శక్తితో వెళ్ళినప్పుడు ఎడయ పింగళి సుషుమ్న లేఖమగుచు జన సహస్రారమున పరాశక్తి గనగా వెడలి యోగి విధంపున వెడలి హనుమ జానకిని లంక చూడంగా చదల వెంట. ఇది చూస్తూ ఉంటే మూలాధారం నుంచి ఉత్థానమైన కుండలిని క్రమంగా 3 దాటి వెళ్తుంది. ఈయన 3 దాటి వెళ్ళాడు చూడండి. మైనాకము, సురస, సింహిక. ఇది ఏంటంటే బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. ఇప్పుడు ఇంక సహస్రారాంబుజ కూడా వెళ్ళాలి. ఈ విషయాన్ని చూపిస్తారు ఇక్కడ. యోగపరంగా పరిశీలిస్తే ఈ రహస్యం ఉంది. పైగా వాయుపుత్రుడు కదా, ఆ ప్రాణమార్గం ద్వారానే సంచరించే ముఖ్య ప్రాణ ఉపాసన మొత్తం ఇందులో చెప్పబడుతున్నది అనేది ఒక మరొక సంకేతాన్ని చూపిస్తున్నారు మొత్తం కూడా. అంతేకాదు ఇది యోగపరంగా, ఇక జ్ఞానపరంగా చూద్దాం. పరాశక్తి ఆవిడ జగదమ్మ. ఏ శక్తిని చూస్తే అందరికి ఆనందమో ఆ శక్తి ఆవిడ. అంటే సాక్షాత్ పర బ్రహ్మశక్తి కదా. ఆవిడ్ని చూడాలి. ఆవిడ్ని చూడాలి అంటే త్రిగుణాతీత ఆవిడ. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాతీత. గుణాతీత కదా, త్రిగుణములకు అతీత. గుణాతీత ఉచ్యతే అని గీతలో చెప్తారు.
ఉపనిషత్తు ఉపాసన మీట్ అయ్యే పాయింట్ పట్టుకోగలగాలండి వాడు ధరించుకుంటారు. అందులో గుణాతీత స్థితికి వెళ్ళాలంటే త్రిగుణాలు దాటాలి. మీరు ముగ్గురు ప్రవర్తన మైనాపుడు సాత్వికం. అందుకే ఆయన అడిగినంత మృదువుగా వచ్చి ఆతిథ్యం తీసుకోండి అన్నాడు. సురసం వచ్చినప్పుడు రాజసం చూపించింది. వీళ్ళు లేదు, ఇప్పుడు తోపకు దూరాల్సిందే. అవునా లేదా? ఛాయాగ్రాహిణి, అసలు పేరే ఛాయాగ్రాహిణి, తామసం. అందుకే సత్వ రజస్తమో గుణాన్ని దాటి వెళ్ళాడు. ఇది ఒక ఆంతర్యం యోగపరంగా. ఎందుకంటే మొట్టమొదటి శ్లోకంలోనే సాధకుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు దానిపరమైన అర్థవంతం రాసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి గమనించుకుంటూ పెడితే మొత్తం మనకి అమ్మవారి దర్శనంకి వచ్చేటప్పటికల్లా ఒక సిద్ధస్థితికి వెళ్తాం. అక్కడ చూడామణి ప్రధానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మరింత ఆంతర్యంలోకి వెళ్తాం. అందుకే ఇది ఎందుకు సీతాపరాదేవత అనే సంప్రదాయం వచ్చిందో నేను బట్టతలకి మోకాలికి ముడిపెట్టట్లేదు, సంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నా. అదే 3 సంప్రదాయాలు ఉన్నాయి కనుక తత్సంప్రదాయానుగుణంగా మాట్లాడుతున్నాం. అందుకే శంకరులు భగవద్గీతకు భాష్యం రాస్తూ అసంప్రదాయ విత్ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అన్నాడు. సంప్రదాయం కలిగిన వాడు ఎన్ని శాస్త్రాల్లో పండితుడైనా వాడు చెప్పే మాటలు మూర్ఖత్వం అని చెప్పాడు. అందుకు సంప్రదాయం చాలా ముఖ్యం. అది 3 సంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ వెళుతున్నా. దేనికదే ఈ విధంగా అక్కడ చేరినటువంటి వాడు ఇప్పుడు ఇంకా అన్వేషణకు సిద్ధపడాలి. కానీ అప్పటికి ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. చీకటి పడితే లోపలికి వెళ్తాం. పైగా రక్షణ ఎంత గట్టిగా సాగుతుందో చూస్తున్నాడండి. ఇక్కడ అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. మొత్తం నగరం యొక్క బహిర్ద్వారం మొదలుకొని అంతర్గతంగా అన్ని రకాల రక్షణ వ్యవస్థ గట్టిగా ఉంది. సెక్యూరిటీ సిస్టమ్ చాలా గట్టిగా పెట్టాడు. మొత్తం లోపల బయట కూడాను. పైగా సుశిక్షితులైన యోధులు వివిధమైన ఆయుధాలతో ఉన్నారట. ఇక్కడ నిజంగా లంకానగర వర్ణన చూస్తూ ఉంటే ఆనాటికే ఎన్ని రకాల కట్టడాలు, ఎంత తర్ఫీదు పొందిన వాళ్ళు ఇవన్నీ ఉంటారండి. రామాయణాన్ని పరిశీలించినప్పుడు ఒక్కసారి దీని కాలం ఏమైంది ఊహించి చదివితే నాగరికత ఎంత చక్కగా వికసించిన ఒక మహాదశ భారతదేశంలో ఉండేది అని మనకు తెలుస్తుంది. ఆ కోణంలో చూడాలి. కానీ కొన్ని వేల ఏళ్ల నుంచి వరుస దాడుల వల్ల క్రమక్రమంగా క్షీణించి కొల్లగొట్టబడి దరిద్రుడు అయ్యేవి. కానీ పుట్టుకుని మొదటి నుంచి దరిద్రం కాదు. మనం కొల్లగొట్టి దరిద్రులను చేసి మీరు అక్కడ డెవలప్డ్ కంట్రీ, మన డెవలప్డ్ కంట్రీ అంటారు దుర్మార్గులు. కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు కొల్లగొట్టి సంపన్నులు అయ్యారు అంతే. కానీ ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశపు నాగరికత, అసలు మాట తీరు ఎలా ఉండాలో చెప్పిన గ్రంథం ఎంత సంస్కారవంతమైందో మీరు ఆలోచించుకోండి. ఒక దేశపు నాగరికత వాటి మాట తీరులో తెలుస్తుంది. అది అంత చక్కగా చూపించిన రామాయణం. ఎలా ఇల్లు కట్టేవారు, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండేవి, ప్రతి ఇల్లు ఏ విధంగా ఉన్నదో వర్ణించారండి. ఇక్కడ అయోధ్యకాండలో వర్ణిస్తారు, ఇక్కడ సుందరకాండలో లంకానగర నిర్మాణంలో కూడా వర్ణిస్తారు. అందులో అన్ని రకాల వాస్తు విద్యలు ఇక్కడ ఉంటాయి. అవి చెప్పాలంటే అదొక పెద్ద పరిశోధన. పద్మగృహ, స్వస్తి గృహ, వర్ధమాన గృహ అని 3 రకాల గృహములు ఉన్నాయి లంకలో ఉన్నాయి. అయితే పేర్లు చదివేస్తున్నా కానీ వర్ధమాన గృహం అంటే ఏమిటి, స్వస్తి గృహం అంటే ఏమిటి, పద్మగృహం అంటే ఏమిటి శాస్త్రం ఉంటుంది. అందుకే రామాయణం అనేక శాస్త్రాల కలబోతాడు. వాటిలో పరిశీలిస్తే అదొక కోణం. రామాయణంలో వాస్తు శాస్త్రం, రామాయణంలో జ్యోతిష్ శాస్త్రం, రామాయణంలో సాముద్రిక శాస్త్రం, రామాయణ కాలం నాటి ఆచార వ్యవహారాలు, రామాయణ కాలం నాటి సంప్రదాయాలు, రామాయణ కాలం నాటి కట్టుబొట్టు, ఇలా పరిశోధిస్తూ ఉంటే రామాయణం ఆధారిత ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అన్ని సూచనలే. ఎవరో ఉత్సాహపడిపోయి చేసేస్తారేమో అని పిచ్చి ఆశ కూడా ఉందండి. పరిశీలిద్దాం, చెయ్యాలి, పరిశోధించాలి. భగవంతుడి జీవితంలో కొంతకాలమైనా వినియోగించుకోవాలి వీటి అధ్యయనానికి. ఇది తెలుసుకోవాలి. అసలు ఒక ఆయన అన్నాడు, వర్కోహాలిక్ కంటే ఆల్కహాలిక్ బెటర్ అండి. అన్నమాట నిజమేనండి. ఎందుకంటే ప్రతివాడు కూటి కోసం సంపాదించడానికి, ధనం కోసం సమయాన్ని ఎంత వెచ్చించాలో అంత వెచ్చించాలి. మిగిలిన సమయాన్ని అధ్యయనానికి, అనుష్ఠానానికి, విశ్రాంతికి, ఆహారానికి, దేనికి ఎంత అదే లైఫ్ మేనేజ్మెంట్ అంతే. అందుకని నేను 60 ఏళ్ల వరకు పగలు రాత్రి కష్టపడి సంపాదించాను. తర్వాత సంపాదించినంత మటుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలంటే అన్నింటితో ఆ ప్లానింగ్ అంతా ఇందులో మనకు కనబడుతుంది. సరే, మొత్తానికి జీవన విధానం మన అధ్యయనం చేయడానికి, రామాయణ అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఎందుకు? మన గ్రంథం కనుక. అది ఒక పాశ్చాత్యుడు అన్నమాట ఇక్కడ నాకు గుర్తుకొస్తున్నది. బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అన్నది. అర్థం రామాయణం కాపాడుకోమని అర్థం. అంత ఆ గ్రంథం అది. నేనంటే ఏమిటో పాశ్చాత్యుడు అన్నాడు. అది గొప్ప విషయం. మొత్తానికి ఇక్కడ ఆంజనేయ వారు ఆ రక్షణ వ్యవస్థను పరిశీలిస్తున్నట్ట. ఇక్కడ ఉపాసన పరమైన పట్టుబట్టుకోవాలి.
రక్షణ వ్యవస్థను పరిశీలిస్తున్నప్పుడు కొందరు ఆయుధాలు పట్టుకుంటే కొందరు దర్భముష్టులై ఉన్నారు అన్నాడు. దర్భలు చేతితో పట్టుకుని తిరుగుతున్నట్టు. ఏమిటి అర్థం అంటే శత్రుత్వం అనేది మామూలుగా ఆయుధాలతో దాడి చేయడం ఒకట, స్ట్రాటజిక్ గా వెనక దెబ్బతీయడం మరొకట. ఇది కాకుండా క్షుద్ర మంత్ర ప్రయోగాలతో కూడా దెబ్బతీయవచ్చు. అలాంటి కూడా ఎందుకంటే పచ్చగా ఉంటే వాడు కొట్టలేకపోతే వాడికి తెలిసిన క్షుద్ర మంత్ర ప్రయోగాలు చేయవచ్చు. అలాంటివి ఏవైనా చేస్తే వాటి వల్ల వచ్చే దుష్టశక్తులు నగరంలో ప్రవేశించకుండాను వాడు మంత్రితమైన దర్భలు పట్టుకు తిరుగుతున్నట్ట. ఆ దర్భలు కానీ చేతిలో ఉంటే ఒక దుష్టశక్తి ప్రవేశించలేదు. అంటే ఎవరికి కనబడని సూక్ష్మ శక్తులు ప్రవేశించలేవు లోపలికి. హనుమంతుడు క్షేమంగా ప్రవేశించాడు అంటే ఆయన్ని ఈ దర్భ పొలం కూడా ఆపలేవు. అది తెలుసుకోవాల్సింది. హనుమంతుడిని ఇతరుల ప్రయోగములు ఏమీ చెయ్యలేవు. హనుమంత్ భక్తుల్ని కూడా పరమంత్ర పరయంత్ర పరతంత్రములు ఏమీ చెయ్యలేవు. అది దీనిలో చూపిస్తున్న పెద్ద రహస్య విషయం. మొత్తం మీద ఆంజనేయ స్వామి వారు ప్రవేశించడానికి వనువుని చూస్తున్నాడు. ఈ లోపల కాస్త చీకటి పడింది. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పుషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. మళ్ళీ ఇక్కడ అద్భుత దర్శన. ఎప్పుడైతే చీకటి పడిందో ఇంకా లోపలికి ప్రవేశించాలని నిర్ణయించుకుని శరీరాన్ని తగ్గించండి. ఎంత తగ్గించాడయ్యా అంటే పుషదంశక మాత్ర సన్. పుషదంశకం అంటే పిల్లంత ప్రమాణంలోకి వచ్చేట మారి ఉన్నట్ట. బహువ అద్భుత దర్శన. చూసారా, ఆయన పెరిగిన అద్భుతమే, తగ్గిన అద్భుతమే. ఆంజనేయుడు అంటేనే అద్భుతం. మరొకడు కనుక్కోండి, అద్భుతాంజనేయుడు ఆయన మహాత్ముడు. అద్భుతమే ఆంజనేయుడు. మరి ఇంకేమన్నది, అద్భుతాంజనేయుడు ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి లంకా నగరాన్ని చూసుకుంటూ వెళుతున్నాడు. ఈ లంకలోకి ఎవడో అంత తేలిగ్గా ప్రవేశించలేదు. దీన్ని దాడి చేయడం మహా కష్టం. అసలు అందరు వాళ్ళు రాగలరా? ఎలా వచ్చినా వీళ్ళు చాలా అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. వీని సావధాన భేద దండోపాయాలతో లాభం లేదు. అసలు సావధాన భేదములు వీళ్ళకి చెల్లవు. ఎందుకంటే సామము అంటే అవతల వాళ్ళతో ప్రేమగా లొంగ తీసుకోవాలి. వీళ్ళు రాక్షసులు కనుక అది సాధ్యం కాదు. దానము అంటే వీళ్లే ధనంతో మూలుగుతున్నారు కనుక దానంతో లొంగ తీసుకోవాలి. బెదిరించడం అంటే ఇప్పటి వరకు అపజయమనేది తెలియట్లేదు కనుక బెదర్. ఇప్పుడు మిగిలింది 4 దండోపాయం. కొంచెం కొట్టడం ఇంకొట్టలేదు. ఇవన్నీ ఆలోచిస్తున్నాడు మహానుభావుడు. ఆలోచిస్తూ ఇంకా ప్రవేశించబోతున్నట్ట. సరిగ్గా అలా అడుగు పెట్టాడో లేదో కస్వం చేనచ కార్యేణిహ ప్రాప్తో వనాలయ అని మాట వినబడింది. ఎవడరా నువ్వు అని మాట వినబడింది. నిజంగా ఆంజనేయ స్వామి వారికి ఎంత మర్యాద ఉండేదండి. కిష్కింధలో ఒక మహాజ్ఞానిగా, మంత్రిగా అందరూ గౌరవించారు. ఎప్పుడు అందరి చేత ఏమండి ఏమండి అనిపించుకునేవాడు. ఎరా అంటే ఎంత వస్తుందని పౌరుషం. ఆంజనేయ స్వామికి ఎవడు పిలిచాడు రా ఒక్కసారి తలెత్తి చూశాడు మహానుభావుడు. తలెత్తినప్పుడు హనుమంతుల కళ్ళు ఇలా ఎక్కరించుకుంటే ఎలా ఉన్నదో విశ్వనాథం చూపిస్తున్నారు. చూడండి, ఎవ్వడు రని వటన్నట్టి ఇట్టలంపు టెగచుట అదలింపు విని తల ఎత్తి చూసి, ఎవడరా నువ్వు అన్నటువంటి అదలింపుకి తలెత్తి చూశాట. రెప్పలు అలా వెనక్కి వెళ్ళేటండి. ఆ రెప్పలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. కంటి రెప్పలు అరటి పూబొమ్మలకు పైన దొరడివోని రెప్పలైన డిప్పలైనట్టి వకుకను రెప్పలార్చి. ఎంత అందమైన మాట చూడండి. అరటి పూబొమ్మలకు పైని దొరలుగోని డిప్పలైనట్టి వకుకను రెప్పలార్చి. ఎప్పుడైనా అరటి పువ్వు చూసుంటారు. గోదావరి జిల్లాల్లో వాటితో కూర కూడా చేస్తారండి, తెలుసు కదా. ఆ కూర ఎలా చేస్తారో నేను చెప్పట్లేదండి. కానీ ఆ పువ్వులు తీస్తూ ఉంటారు. పైన డిప్పల్లా ఉంటాయి ఒక్కొక్కటి. అది ముందు ఎరుపు, తర్వాత ఎరుపు పసుపు కలిసి వస్తూ ఉంటాయి. ఈయన పసుపు ఎరుపు వన్నేవాడు. అసలు ముఖం కొంచెం ఎర్రగా ఉంటుందండి. శరీరం అంతా బంగారు రంగు, ముఖం పసుపు ఎరుపు రంగులతో ఉంటుంది ఆయన అలాంటి కనురెప్పరట. అది అరటి పువ్వు బొమ్మలకు పైన దొరలు పోని దింపలైనట్టు వరకు కను రెప్పలార్చి, అలాంటి రెప్పలు అల్లార్చి చూసాడు. ఒక్కసారి చూసినా మహాపాపం వచ్చింది కానీ సమయం కాదని నిగ్రహించుకున్నాడు. నిగ్రహించుకుని ఏం లేదు, ఈ లంకానగర్ గురించి చాలా విన్నాను, చూసి వెళ్ళిపోదాము వచ్చాను. ఓహో, నువ్వు మాటలు నేర్చుకుని పోతువా? వీల్లేదు, చూడటానికి వీల్లేదు. మరి అంత చూడటానికి వీల్లేదు, ఇప్పుడు కట్టుకోవడం ఎందుకు అని అంటాడు గొప్పగా. ఇంతటి రాజధాని మరి ఎవ్వరు చూడకయున్న గొప్ప ఏమంతగా కట్టుకోవాలి. చక్కగా మాట్లాడేది. ఏదో నెమ్మదిగా కబుర్లో చెప్పి వెళ్ళిపోదామని ఆయన ప్రయత్నం. ఆఖరికి వీల్లేదురా అని అప్పుడు కొట్టింది చేతితో. కొట్టగానే ఏదో కోతేమో చిన్న కోతి పిల్లలు కొట్టింది. కొట్టగా నాకు వచ్చింది మహాపాపం. రూపం ఏం పెంచలేదు కానీ నిఠాలుగా నిలబడ్డాడు. ఒక్కసారి నిలబడి ఎడమ చేతి పిడికిలు ఇలా బిగించాట. బిగించి స్త్రీ అని జారిపడి చావకుండా కొట్టాడు. చావు దెబ్బ కొట్టలేదు, గుద్దుగుద్దాడు. వెంటనే కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే లేచి నిలబడి నమస్కారం చేస్తుంది. ఇక్కడ ఈమె చేసినటువంటి శ్లోకము ఒక
మహామంత్రం. అదేమిటో చూద్దాం. ఇక్కడ ఈ శ్లోకములకు మంత్రశాస్త్రములకు కూడా సంబంధం. ఇది అధ్యయనాన్వయాలతో గ్రహించవలసిన విషయం. ఇప్పుడు ఆవిడ మాటలాడిన మాటల్లో ప్రధానమైన మాట ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇప్పుడు దీని భావం చెప్తాను, స్తోత్రంలో ఉందో లేదో మీరే చెప్పండి. సుమహాబాహో, గొప్ప బాహువులు కలిగిన ఆంజనేయ, ప్రసీద ప్రసీద ప్రసీద, ప్రసన్నుడు, త్రాయస్వ, నన్ను రక్షించు, హరిసత్తమ, వానరోత్తమ. ఇది దీని యొక్క అర్థం. ఇందులో ప్రసీద త్రాయస్వ చూస్తే భగవంతుడితో భక్తులు మొరబెట్టుకున్నట్టుందా లేదా? ఇది వాక్యం నిజంగా మంత్రం. ఇది ఎలా చెప్పగలవు అంటే, మంత్రశాస్త్రంలో ఒక మంత్రం ఉంది, అది ప్రతి వారు పఠించదగ్గ మంత్రం. కొన్ని బీజాక్షర మంత్రంలో మాత్రం గురువుపదేశం ఉండాలి, కొన్ని మంత్రములు తెలుసుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిటికి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మందులు అమ్ముతుంటారు కదండి, కొన్నిటికి మాత్రం ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అలాగే కొన్ని మంత్రాలు మాత్రం అలా తెచ్చుకోవచ్చు, కొన్ని మంత్రాలకు మాత్రం ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది తెలుసుకోండి. సరే, ఈ మంత్రము ఇక్కడ చాలా అందరికీ పనికొచ్చేదని చెప్తున్నాను. ఇది మానసికమైనటువంటి వ్యథలు బాగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదివినది పోతాయి. ఆ మంత్రం చెప్తున్నాడు ఇక్కడ, సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ. ఇది మొదటి వాక్యం. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ. తర్వాత ఈ వాక్యం కలిపాడు ఇక్కడ, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. అంటే ఆ మంత్రంలో సెకండ్ పార్ట్ ఇక్కడ ఇవ్వండి, ఈ పార్ట్ అక్కడ పూర్తి మంత్రంలో ఉంది. ఇది మీరు గమనించుకోవచ్చు. ఎవరికైనా పనికొస్తుందేమో అని శ్లోకం మొత్తం చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి సంజీవ పర్వతోద్ధార అన్నప్పుడు ఆరోగ్య ప్రధానమైన ఆంజనేయ స్వామి వారు మనకి గుర్తుకొస్తున్నారు. అందుకే సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇది ఎలాంటి ఆపద కాలంలోనైనా రక్షణ ఇవ్వగలిగే ఒక మహామంత్రంగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ విధంగా ఎప్పుడైతే ప్రార్థించి బతిమాలి నన్ను క్షమించవయ్యా, ఇప్పుడు నువ్వు కొట్టినందుకు నాకు ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ లంకా నగర అధిదేవత. ఒక దుష్టుడు పాలించేటప్పుడు ఆ నగరం కూడా బాధపడుతుంది. అయితే చిత్రం ఏంటంటే, రావణుడు రాక్షసులందరికీ మంచివాడే, అని గుర్తుపెట్టుకోవాల్సింది. తన లంకా నగరంలో రాక్షసులందరినీ క్షేమంగా ఉంచాడు, వాళ్ళందరికీ అన్ని సమకూర్చాడు. కేవలం బయట వాళ్ళని దోచుకున్నాడు, వాళ్ళని హింసించాడు, అంతేగాని లంకా నగరాన్ని తన రాక్షసులను కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాంటి పాలకులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ దేశాన్ని బాగానే చూసుకునేవారు, కానీ తాను పాలించే దేశంలోనే నిరంతరం దోచుకు తింటున్న దొంగల్ని రాక్షసులతో కూడా పోల్చరాదు, రాక్షసులు బాధపడతారని చెప్పాలి. రావణ లంకా వైభవాన్ని మొత్తం చూసేది మహానుభావుడు. అప్పుడు అంటోంది, వెళ్ళిన ఆయన లోపలికి చక్కగా వెళ్ళి అన్ని వెతుక్కొని ఏం పర్వాలేదు వెళ్ళాను, చెప్పకపోయినా వెళ్తాడే, కానీ మర్యాద దక్కించుకోవడానికి చెప్పింది ఆవిడ. అప్పుడు లోపలికి అడుగు పెట్టేట్టు. ఎలాగంటే చక్రేర పాదం సంయత్య శత్రువునాం సతముగ్ధని, ఎడం పాదం పెట్టి వెళ్ళేట్టు. ఇవి కూడా ఆచారాలు. ఇది రామాయణంలో పట్టుకోవాల్సింది. మనకి ఎన్నో తెలియట్లేదు అసలు. ఫలితాలు మాత్రం అన్ని అనుభవిస్తారు, ఇప్పుడు తెలియవు. కానీ అవి దేని వల్ల తర్వాత తెలియక నానా బాధపడతాం. మన ఇంట్లో కానీ ఇతరుల ఇంట్లో కానీ ఎడంకాలు పెట్టేమా ఆ ఇంట్లో వాడికి మంచిది కాదు. అదే శత్రువుడి ఇంట్లోకి వెళ్ళినప్పుడేమో ఎడంకాలు పెట్టాక, మిత్రుడి ఇంట్లోకి తన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కుడికాలు పెట్టండి. లేదా మీ ఇంట్లోకి వచ్చేవాడు ఏ కాలు పెడుతున్నాడు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ముఖ్యం. లేకపోతే మళ్ళీ ప్రమాదం. శత్రువుడి ఇంట్లోకి వచ్చినాడు ఎంకాలు పెట్టాడా, అది వెనకాల మళ్ళీ రప్పించచ్చు. నేర్చుకోవాలి చిన్న చిన్నవే. ఒకప్పుడు భారతదేశం అందరికి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో అన్ని గొప్ప గొప్ప విషయాలు. అది ఎవడో కూర్చుని 10 నిమిషాలు కూర్చున్నాడండి అనే రోజులు వస్తాయి. పట్టం వేసి కూర్చుంటే 10 నిమిషాలు కూర్చుంటే ఆశ్చర్యం. కాళ్ళు వేల వేసుకోవడం అలవాటు అయిపోయి అదొకటి. ఎవడైనా ఆచమనం చేస్తే అబ్బా భలే ఆచమనం చేసేదంట. అది మొన్న ఎవడో 15 రోజులు సంధ్యావనం చేస్తే అనుమానం చేసేట. అది ఆడవలసింది ఏదో ఒకప్పుడు అతి సామాన్యమే, ఇప్పుడు పెద్ద మహాకార్యాలు అయిపోయి అశ్వమేధయాగం చేసినంత సన్మానం చేసేస్తున్నాను. ఏమిటో మొత్తానికి చిన్న చిన్న విషయములు ఇవన్నీ కూడా. ఆ విధంగా అడుగు పెట్టాడు, ఎడం పాదం పెట్టి. ఆయన ఏ పాదం పెట్టాడు రావణాసురుడు తెలుసా? అంత చక్కగా పెట్టాడు. మొత్తం వాడికి అపజయానికి సూచకంగా రావణుడికి ఆ విధంగా అడుగు పెట్టాడు స్వామి. ఇంకా లోపలికి వెళ్ళి వెతుకుతున్నాడు, ఎన్ని రకాలు వెతుకుతున్నాడో. అయితే ఇక్కడ అత్యద్భుతం ఏంటంటే, ఆ వెతుకుతున్నటువంటి సమయం మార్గశీర్ష మాసం. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సీతమ్మని ఆంజనేయ స్వామి వారు చూశారని శాస్త్రం మనకు చెప్తాం. ఇక్కడ శుద్ధ త్రయోదశి అందరూ వెన్నెల ఉంటుంది కదా, చక్కగా ఆ వెన్నెల ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా వెన్నెల వర్ణం. ఏమంటే వాల్మీకి కవి కనుక చంద్రబాబు మీద కవిస్తున్నారు. ఎంతమంది రాయలే వెన్నెల మీద.
కానీ వాల్మీకి కవిత్వంలో విశేషం ఇక్కడ గమనించుకోవాలి. ఇందులో ధ్వని చంద్రుణ్ణి వర్ణిస్తున్నాడా రామచంద్రుణ్ణి వర్ణిస్తున్నాడో పట్టుకోండి. ఇక్కడ కవిత్వాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు కొందరు ఉన్నారు అనేటువంటి నమ్మకంతో దీన్ని మొదలుపెడుతున్నాను. కవిత్వమైన సంగీతమైన ఒకటేనండి అంటే నేను చెప్పాను. లోకస్య పాపాని వినాశయంతం మహోదలించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదస్య స్థితాంశు మథాభియాంతం. ఎలా ఉన్నాడయ్యా చంద్రుడు ఆ సమయంలో అంటే లోకములోని పాపములను పోగొడుతూ ఉదయించాడు అన్నాడు. పాపము అంటే దోషము, అంటే లోకంలో చీకటి అనబడేటటువంటి దోషాన్ని పోగొడుతూ చంద్రుడు వచ్చాడు ఆయన కాంతితో. ఇది లౌకికార్థం, ముందు తీసుకోండి. మహోదలించాపి సమేధయంతం, సముద్రం పొంగుతూ ఉండగా వచ్చాడు. అంటే ఈ చంద్రుడు రాగానే సముద్రం పొంగుతుంది, అలాగే సముద్రాన్ని పొంగిస్తూ వచ్చాట. భూతాని సర్వాణి విరాజయంతం, ప్రాణికోటులను ప్రకాశింపజేస్తూ వస్తున్నట్ట. ఎందుకంటే చీకట్లో తిరుగుతున్న ప్రాణులకి చంద్రుడు రాగానే వెన్నెలు పడి వాళ్ళు వెళ్ళిపోతున్నట్ట. ఇలా ప్రాణులందరినీ ప్రకాశింపజేస్తూ చంద్రుడు ఉదయించాడు అన్నాడు. ఇప్పుడు ఇది రామపరంగా అర్థం చేద్దాం. లోకస్య పాపాని వినాశయంతం, ఇది ఇంకా స్పష్టమైపోయిందిగా చెప్పక్కర్లేదు. రామావతారం ఎందుకు జరిగింది? ఆ రామావతారం లోకంలో వారి పాపాలను పోగొట్టడానికి. నా పాపం ఏం పోగొట్టలేదండి అన్నాడు ఒక ఆయన. అంటే వాడు రాముడిని నమ్మకం లేదు. అందుకు చంద్రుడు ఉదయించాడు కానీ నువ్వు తలుపులేసి కూర్చుని నీకు వెళ్ళలేదు. ఆయన ఏం చేస్తాడు? అందుకే రామచంద్రుడి కోసం ఉదయం తెరువు, నీ పాపాలు పోతాయి. రామావతారం లక్ష్యం ఏమిటి? సమస్త దోషాలు పోగొట్టడమే. లోకస్య పాపాని వినాశయంతం రాముడు పరంగా అర్థమండి. ముందు చంద్రుడు పరం అయిపోయింది. మహోదలించాపి సమేధయంతం, ఇక్కడ సముద్రాన్ని పొంగిస్తున్నాడంటే ఆనంద సముద్రాన్ని ఉప్పొంగజేశారు, ఇది అర్థం. ఆయన అవతరిస్తున్నాడంటే ఆనంద సముద్రం పొంగింది, ఇది దీని యొక్క భావం. మూడవది భూతాని సర్వాణి విరాజయంతం, ఎంత గొప్ప మాట. చంద్రుడు అన్ని ప్రాణుల్ని ప్రకాశింపజేస్తున్నాడు అన్నారు. రామచంద్రుడు సర్వభూతముల్ని ప్రకాశింపజేస్తున్నాడు, ఇది అర్థం. సర్వప్రాణులు స్వయం ప్రకాశాలు కావు, ఆయన వల్లే ప్రకాశిస్తున్నాయి. అందుకే సర్వజీవుల హృదయంలో ఉంటూ చైతన్యాన్ని ప్రదానం చేస్తున్నటువంటి వాడు అని చెప్పడమే భూతాని సర్వాణి విరాజయంతం, ఇది దీని యొక్క భావం. చెప్పే క్రమం చూడండి, ఇందులో ఉన్న ఎన్ని ఔచిత్యాలు. అందుకే వాల్మీకి దండం పెట్టుకుంటారు. మొట్టమొదటిది రామావతారం ఎందుకు అంటే రెండు చూపించాడు. లోకములో ఉన్న దోషాన్ని పోగొట్టాడు. ఇది మనకి వినాశాయిత దుష్కృతం. సత్పురుషుల ఆనందంతో పొంగిపోవాలి, అదే మహోదరంచాపి సమేధయంతం. ఈ రెండింటి కోసం వచ్చిన రాముడు ఎవడి? నిజానికి సర్వభూతముల్లో ప్రకాశించే స్వయం ప్రకాశం వస్తే రాముడుగా దిగి వచ్చాడయ్యా అని చెప్పడం ఈ శ్లోకంలో మొత్తం అంత అందంగా చూపించాడు. ఇంకో అర్థమవుతుంది కదా. సరే, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఆకాశం మధ్యలో చంద్రమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే, అంతవరకు గుహలో ఉన్న సింహం బయటకు వచ్చి అరణ్యంలో ఒక మైదానంలోకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అంటే మైదానంలోకి వచ్చిన సింహంలాగా ఉన్నాడు ఎవరు? చంద్రుడు. మహారణం ప్రాప్య యథా గజేంద్ర, అడవి మైదానములోని చంద్రుని వలె, అడవి మైదానంలో సింహం వలె ఉన్నాడు చంద్రుడు. మొదటి ఉపమానం. రెండో ఉపమానం చూడండి. మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధ భూమిలోకి వచ్చినటువంటి ఏనుగులా ఉన్నాడు చంద్రుడు. రెండో మాట అర్థమవుతుందా? అంతం చూడండి. మూడవది, పట్టాభిషేకం చేసుకుని సింహాసనంలో కూర్చున్న రాజులాగా ఉన్నాడు చంద్రుడు. మూడు చూపించారు ఇక్కడ. ఈ మూడు రామచంద్రుడే. ఎలాగో చంద్రుడు ఇక్కడ అడవి మైదానంలోకి వచ్చిన సింహంలాగున్నాడు చంద్రుడు అంటే వనవాసానికి వచ్చిన రాముడిలా ఉన్నాడు. ఇది యుద్ధానికి వచ్చిన ఏనుగులా ఉన్నాడు చంద్రుడు, రావణుడితో యుద్ధానికి వచ్చిన రామచంద్రుడు. యుద్ధం తర్వాత జరిగింది ఏమిటి? పట్టాభిషేకం చేసుకున్న రాజులా ఉన్నాడు చంద్రుడు, అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసిన రామచంద్రుడు. ఇది చూపిస్తున్నాడు. ఎంత చక్కగా జరుగుతుంది. ఆహా, కవిత్వాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు ఉన్నందుకు సంతోషం. లేదా కాళిదాసులకు నేను అనుకోవాలి. అరసికేషు కవిత్వ నివేదనం శరసిమాలిక మాలిక మాలిక. రసజ్ఞత లేని వారికి కవిత్వం చెప్పే దురదృష్టం నాలుగు రాయకు 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 అన్నది అంత అందంగా. రసజ్ఞత లేకపోతే సంగీతం అంతంగా సాగించాం కదా. ఒక ఆయన కచేరీకి వెళ్ళాడు పాపం. ఆలపిస్తే నాలుగు ఎన్నాళ్ళు వెళ్ళాడు. ఆలాపరుడు సౌందర్యం తెలియదు, ఏం చేస్తాం? రసజ్ఞత ఉండాలండి. రసజ్ఞత, రసజ్ఞుడికి కావలసిన బిందు రామాయణం మనకి విధంగా అందిస్తుంది. చిట్ట చివరిగా తెలుగులో మన చంద్రుడు ఎలా ఉన్నాడో చూపిస్తాం. నేను తెలుగు చంద్రుడు, సంస్కృత చంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు విశ్వనాథ్ గారు.
మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమ కవి విభుండటంచు తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు చెలగి మింట కలువ చెరిమి కాడు. మంచి తెలుగు పద్యం చదివే కనుక ఖచ్చితంగా ఆవిడ అర్థం తెలుగు. చెలగి మింట కలువ చెరిమి కాడు. ఆకాశంలో ఉన్నట్ట కలువ చెరిమి కాడు. కలువుల ఫ్రెండ్ ఎవడు? చంద్రుడు. ఎలా ఉన్నాడంటే మున్ను చూడనట్టి భుజాతను గుర్తింపబోబడేమో కవి విభుండు అటంచు తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్టు తెలగని. ఎంత అందమైన పద్యం. అంటే ఏమిటి? ఇదివరకు ఎప్పుడు సీతమ్మని చూడలేదు కదా ఆంజనేయ మరి. ఇప్పుడు బయలుదేరిపోయాడు. రామచంద్రుడు ఫోటో ఇచ్చాడా మధ్యలో చెక్ చేసుకుంటూ చూడడానికి. మరి ఎలా వెళ్తాడు? అవ్వ ముఖం చూడలేదు కనుక కొంచెం ముఖం పోలికి చెప్తామని ఇదిగో ఇలా ఉంటుంది ముఖం అని చెప్పడానికి వచ్చినట్టున్నాడు చంద్రుడు. అంటే ఆవిడ ముఖం రాకాచంద్ర సమానన, పూర్ణ చంద్రుడు అంటే ముఖం అని చెప్పడం దానిలో ఉన్న విషయం. ఇంకొక అందమైన మాట, హనుమ సీత వెనుక అసురేషు నింటిలో. రాత్రి వెతకండి, రాత్రి చీకటి కదా, చీకట్లో వెతుక్కుంటే కష్టం కదా, అందుకోసం అను వెతుక్కోవడానికి వచ్చాడని చెప్పి ఎవరో వచ్చి దీపం పెట్టారా అన్నట్టు చంద్రుడు. ఎంత అందమైన మాట. హనుమ సీత వెనుక అసురేషు నింటిలో ఎవరు దివ్య తెచ్చిరన, ఎవరు వచ్చి దివ్య తెచ్చేరనగా సర్వవస్తు దీప్తి సంధాయకంబుగా చెలగమింట కలువ చెరిమిక. పోయిట్రీ తనకు హైట్స్ చూపిస్తున్నారు విశ్వనాథ్ గారు తర్వాత పద్యంలో చదువు. సాధారణంగా ఆకాశంలో చంద్రుడు ఉంటే సరస్సులో ప్రతిఫలిస్తాడు. అర్థం కదా? సరస్సులో ప్రతిఫలించిన చంద్రుడిని బట్టి ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని ఊహించుకోవచ్చు. అంతే కదా? అదే ఆకాశం ఇప్పుడు సరస్సు. ఆకాశం అనే సరస్సులో చంద్రుడు ప్రతిఫలిస్తున్నట్ట. అక్కడ చంద్రుడు ప్రతిఫలిస్తున్నాడు ప్రతిబింబంగా. అంటే బింబం ఎక్కడుండొచ్చు? లంకలో ఉన్న సీతమ్మ వదనం అనే చంద్రుడు ఆకాశం అనే సరస్సులో ప్రతిఫలిస్తున్నాడు. లంకలోన కలదు లావణ్య నిధి సీత ప్రతిఫలించనామె వదన సీమ ఆకాశంపు సరసియం దన్నయట్లుగా చెలగమింట కలువ చెలిమి కాదు. ఇలాంటి చంద్రకాంతుల మధ్య మొత్తం లంకంతా వెతికాడు ఆంజనేయ స్వామి వారు. ఇంటి నుండి ఇంటికి, తోట నుండి తోటకి ఎన్నో 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 విహరించి వెతికాడు. చిట్ట చివరికి ఎక్కడా కనబడలేదు. ఎప్పుడో పుష్పక విమానం చూసి అందులోకి ప్రవేశించాడు. ఈ పుష్పక విమానం చాలా విస్తారం, అందులోనే గదులు. ఆ గదులు పడుకున్నాడు కూడా రావణాసురుడు. ఆ చుట్టూ అనేకమైన అంతఃపుర కాంతలు ఇవన్నీ చూస్తూ వెళ్తున్నాడు. ఇక్కడ ఈ చంద్రోదయవర్ణను ఎందుకు చేశారు? ఇది ఒక పెద్ద రహస్యం. అయితే శ్రీ విద్య సంప్రదాయం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి కాస్త ఇలా చూడండి అని అందిస్తే వాళ్ళకే వెళ్ళిపోతుందండి, చెప్పక్కర్లేదు. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిది మండల పూజిత చంద్రమండల స్వరూపునిగా అమ్మవారిని ఆరాధన చేయమంది. చంద్రోదయ వర్ణనకి అది ప్రధానమైనటువంటి అంశం. ఇందులో అంతా సేవించేది. అందుకే నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపంగా సుందరకాండను పారాయణ చేసే పద్ధతి ఉంటుంది. శాక్తేయంగా చూస్తే అదొక కోట. మొత్తానికి ఆ చంద్రం సహస్రార చంద్ర సూచన. ఇన్ని విషయంలో మనకి కనబడుతున్నాయి. ఇలా స్వామివారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు లంకానగరంలో అన్వేషిస్తూ ఉన్నారు. పుష్పక విమానంలోకి వెళ్ళారు. తర్వాత విషయం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः సమస్తం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదమత్యన్యం పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభనితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. రెండో రోజు మంగళవారం కూడా ఒక వారాంతాన్ని తలపింపజేసినంత ఆనందంగా ఉల్లాసంగా వచ్చిన మీ అందరి భక్తికి నమస్కారం. నా అదృష్టం ఎక్కడుందయ్యా అంటే రసజ్ఞులు విజ్ఞులు భక్తులని శ్రోతలు దొరికారు. అందుకు సంస్కారవంతులని మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మధ్య మధ్యలో హాస్యానికి రసజ్ఞతని చూపించడం కోసం ఏకాగ్రత ఇక్కడ కావాలనే ఉద్దేశంతో ఏవో అక్కడక్కడ ఉత్సాహవంతుల మాటలే తప్ప ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన గౌరవము అభిమానము ఉన్నాయి. దానితోనే చెప్తున్నాను. దాన్ని ఆ విధంగానే మీరు స్వీకరించి అందరం కలిసి సీతారామాంజనేయులు ఉపాసన చేసుకుందాం, ధరించుదాం. సుందరకాండ పారాయణకి రేపు మళ్ళీ ఇవాళ 7 గంటల కల్లా సిద్ధం.